गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మనము పార్వతీ పుత్ర పార్వతి అనే నామం దగ్గర ఆగాము లాస్ట్ టైం. శ్రీ పార్వతి పుత్ర కాదు, శ్రీ పార్వతి అయిన మహా. పార్వతి అంటే ఏంటి? పర్వతరాజ పుత్రి. పర్వతరాజ అంటే హిమాలయాస్. హిమాలయాస్ అంటే హిమ హిమవత్ పర్వరాజపుత్రి హైమవతి. ఆ స్వరూపమే పార్వతి అని మనం విన్నాం. శివపురాణంలో పార్వతి గురించి చెప్తూ, పార్వతి పరమాదేవి బ్రహ్మ విద్య స్వరూపిణి. కాబట్టి మనం ఎప్పుడైనా శివుడు, పార్వతి, వినాయకుడు, ఆ తర్వాత కుమారస్వామి, ఇది ఫ్యామిలీ ఫోటో అన్నమాట. ఈ ఫ్యామిలీ ఫోటో అందరి ఇళ్లలో ఉండాలి. ఈ మధ్య ఆ రామ పట్టాభిషేకం ఫోటో కూడా పెట్టుకుంటున్నారు. ఇవి మన ఇళ్లలో ఉంటే మనకి ఒక మంచి స్ఫూర్తి అన్నమాట. అంటే ఓకే, దిస్ ఈజ్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ. ఈ మా ఇంట్లో కూడా ఇలాగే ఉంటారు అనే ఒక సింబల్ లాగా అది వచ్చిన వాళ్ళకి కానీ అది ఒక ఫోటో ఉంటే మంచిది అనమాట. అది ఒక ఇన్స్పిరేషన్. మనం చిన్నప్పుడు పిల్లలకి కృష్ణుని ఎలాగైతే చూపిస్తామో, అంటే పుట్టబోయే వాళ్ళకి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి కృష్ణుని ఎలాగైతే చూపిస్తామో, తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అంటే ఈ కాలం జనరేషన్ కాదనుకోండి, కానీ మాకైతే చిన్నప్పుడు ఆ ఆ, పుట్టిన తర్వాత హనుమంతుడు, రాముడు అలా చెప్తూ ఉండేవాళ్ళు. మనం కూడా ప్రయత్నం చేద్దాం పిల్లలకి, ఈ జనరేషన్ పిల్లలకి కూడా ఆ రాముడు, హనుమంతుడు ఇలాంటి మన హిస్టరీ, ఇదంతా మన హిస్టరీ. మైథాలజీ కాదు. మైథాలజీ అనే వర్డ్ వాడటం మానిద్దాం. మైథాలజీ అంటే అదొక పురాణాలు, పుక్కిట పురాణాల టైప్ అనే అర్థం వస్తుంది. మన హిస్టరీ, రామాయణం, మహాభారతం ఈజ్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా, ఈజ్ ది హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ విజ్డమ్. దాంట్లోంచి నేర్చుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయి అని అర్థం చేసుకుంటూ, సో ఈ తల్లి బ్రహ్మ విద్యాది దేవత, బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఈ శరీరాన్ని పొంది కూడా బ్రహ్మ విద్యకు ఎవరు ప్రయత్నించారో వారికి ఉపనిషత్తు ఆత్మద్రోహి అని పేరు పెట్టింది. కాబట్టి మనము బ్రహ్మ విద్య కోసమే ప్రయత్నం చేస్తున్నాం. లలితా సహస్రనామం అర్థం చేసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా అది బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి మనం చేసే ఒక సిన్సియర్ ఎఫర్ట్. నిజంగా ఇది బ్రహ్మ విద్య, మనం బ్రహ్మ విద్య లెవెల్లో నేర్చుకుంటున్నామా అనేది తర్వాత సంగతి. ఎందుకంటే బ్రహ్మ విద్య లెవెల్లో నేర్చుకోవడం అంటే ఏ వశిష్ఠుడో మహా గురువులు వచ్చి మన చేత 24 గంటలు ఇక మంత్రజపము, ధ్యానము అలాగే చేయించి మనల్ని మిగతా వాటన్నిటిలోంచి దూరం పెట్టేసి చేస్తే అప్పుడు కరెక్ట్ గా బ్రహ్మ విద్య అనేది దొరుకుతుంది. కానీ ఎందుకు మనం ఇలాంటి లైఫ్ ఎందుకు ఎంచుకున్నాము అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే కరెక్ట్. గృహస్థాశ్రమంలో అంటే మెల్లమెల్లగా మనము ఆ సత్యం వైపు వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ గృహస్థాశ్రమ జీవితము, ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉండే ఈ తలకాయ నొప్పులు, ఈ టెన్షన్స్, ఇప్పుడు ప్రస్తుతం అన్ని చోట్ల యుద్ధం ఒకటి బాగా, ప్రతి చోట యుద్ధం 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 అంటున్నారు, గందరగోళాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఎన్నో కోట్ల మంది అసలు భగవంతుడి యొక్క ప్రశ్న ఉన్నాడు అనే ధ్యాసలోంచే లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కానీ మనము భగవంతుడు ఉన్నాడని నమ్ముతాము, మన మన ఏన్షియంట్ విజ్డమ్ ని నమ్ముతున్నాము. దానికోసం మనం సిన్సియర్ గా ఎఫర్ట్ చేస్తున్నాం. కాబట్టి మనం అందరం బ్రహ్మ విద్యకి అర్హులమే. ఈ పార్వతి అనే నామానికి విశేషమైన అర్థములు ఉన్నాయంట. పర్వతము అంటే పర్వతరాజ పుత్రి కదా, పార్వతి కదా. పర్వతము అంటే కదలకుండా ఉండేది. కరెక్ట్ గా మనము ఎప్పుడైనా మనం కదలకుండా ఉండి వినేది కానీ, ఏదైనా ఒక సినిమా కానీ, ఏదైనా ఒక స్వాధ్యాయం కానీ, ఏదైనా ఒక పెద్ద యజ్ఞ కార్యక్రమం కానీ మనం గనక అందులోకి వెళ్తే మనస్సు లీనమైపోయి మనకి నచ్చింది అనుకోండి, ఇంకా కదలాలనే ధ్యాస ఉండదు. కొంతసేపు అయిన తర్వాత కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కుతాయి. అరే ఏంట్రా బాబు, మనం ఇప్పటి వరకు మనం ఎంత లీనమైపోయామా అనే ఆలోచన వస్తుంది. అటువంటి ఇష్టము మనమే క్రియేట్ చేసుకోవాలి. అలాంటి అలాంటి మనకి లీనమైపోయిన ఆ భావన రావాలి. అలాంటి భావననే మనల్ని సమాధి స్థితికి, తురియ స్థితికి తీసుకెళ్తుంది. కంప్లీట్ గా లీనమైపోయాము
అనే 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 మానసిక శక్తి, మానసిక భావన మనము క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మ్, మనము మన లైఫ్, మన పిల్లల విషయాల్లో మనకి ఆటోమేటిక్ గా మనం లీనమైపోతాం. మనం ఇప్పుడేమో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసేసుకున్నారు, వాళ్ళు లైన్ లో పడ్డారు. ఇక మన కోసం మనం జీవించడం నేర్చుకోవాలి. మన కోసం మనం జీవించడం నేర్చుకునేటప్పుడు ఇవి మంచివి అని మనకి పెద్దలు చెప్పారు. ఆ పెద్దలు చెప్పిన వాటి మీద ఇష్టం క్రియేట్ చేసుకొని మనం అందులో లీనమైపోవాలి. ఆ లీనమైపోవడం, తాదాత్మ్యత చెందాలి, కళ్ళల్లోంచి నీళ్లు రావాలి, రోమాలు నిక్కబడుచుకోవాలి, గూస్ బంప్స్ అలాంటి న్యాచురల్ ఫీలింగ్స్ గనక వస్తున్నాయి అనుకోండి, ఏదైనా మీరు చేసేటప్పుడు, ఒక పూజ చేసేటప్పుడు కానీ, ఒక ధ్యానం చేసేటప్పుడు కానీ, ఒక పుస్తకం చదివేటప్పుడు కానీ, ఒక స్వాధ్యాయం చేసేటప్పుడు కానీ, ఇంకా అంటే మీ మనసుకి బాగా నచ్చింది అనమాట, దాని మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ చేసుకొని దాంట్లో అటువంటి ఆ భావాన్ని గుర్తు చేసుకొని, ఆ భావన నాకు మిగతా చోట ఎందుకు రావట్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ భగవద్గీత గురించి బ్రహ్మాండమైన లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు. నేను మొదట్లో నాకెందుకు ఆ భావన రావట్లేదు, నాకెందుకు ఆ భావన రావట్లేదు, నాకెందుకు ఇంట్రెస్ట్ కలగట్లేదు అని చెప్పి చాలా 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 ఎన్నో రకాలైన ఆ ఆలోచనలు ఆలోచించి, ఆ భగవద్గీతలో ఇంట్రెస్ట్ ఆ ఆ, తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ కావాలి, దాని అర్థం ఏంటో తెలుసుకోవాలని చెప్పి నేను సిన్సియర్ గా ఎఫర్ట్ చేశాను. ఎలాగే ఎఫర్ట్ చేశానంటే, రెండు మూడు కంటిన్యూస్ గా ఆయన చెప్పిన స్పీచెస్ అన్ని విన్నాను, ఆ, అవన్నీ చదివాను. తర్వాత ఒకటి రెండు కమెంటరీస్ చదివాను. తర్వాత కృష్ణుడికి సంబంధించిన సినిమాలు చూశాను. ఇలాగా మనం దానికి ఓకే, ఎందుకంటే ఈయన మాస్టర్ గారు ఉన్నారు, శ్రీరామ్ శర్మాచారి గారు ఉన్నారు, వాళ్ళకి భగవద్గీత మీద ఉన్న ఆ తాదాత్మ్యత డిఫరెంట్. ఎందుకంటే భగవద్ దర్శనంతో వాళ్ళు భగవద్గీత గురించి కమెంటరీ ఇచ్చారు. మనకెందుకు రావట్లేదు అనే ఆలోచన మనకి వస్తే, ఈ లలితా సహస్రనామం మీద కూడా మనకి అటువంటి తాదాత్మ్యత కోసం మళ్ళీ అమ్మవారిని ఆశ్రయిద్దాం. మనం ఇప్పుడు మీరైనా నేనైనా ఒకటి, అందరం కలిసి నేర్చుకుంటున్నాం. అమ్మవారిని మనం ఆశ్రయిస్తాం, అమ్మవారి కాళ్ళే పట్టేసుకుంటాం. అమ్మా, మాకు ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, మాకు ఆ తాదాత్మ్యత ఇవ్వు, నీ యొక్క నీ యొక్క ప్రజెన్స్ మాకు అనుభవించేటట్లు చెయ్యి, నీ యొక్క ప్రజెన్స్ లో మేము ఉండేటట్లు చెయ్యి, నీ పాదాల దగ్గర కొంచెం చోటు ఇవ్వు అని మనము రెగ్యులర్ గా అమ్మవారిని కనుక ఒక చిన్న చిన్న అప్లికేషన్స్ పెట్టుకుంటూ పోతుంటే, తల్లి ఎప్పుడో ఒకప్పుడు మనల్ని కనికరిస్తుంది. కాబట్టి కూటస్థ మచలం ధ్రువం, ఈ శరీరం అనబడే కూటములో కదలకుండా ఉండేది ఏంటంటే కూటస్థము, అది ఆత్మస్వరూపమే. సో ఆత్మస్వరూపము కూటస్థము ఎక్కడ ఉంటుందండి? మనలోనే ఉంటుంది. అది అది తెలుసుకోవాలి. పర్వత సంబంధి పార్వతి కనుక, పార్వతి అనగా బ్రహ్మజ్ఞానమే. పర్వము అంటే కణుపు అని కూడా అర్థం వస్తుంది. పర్వతానికి కూడా ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, కింద నుంచి పైదాకా అనేక శిఖరాలు ఉంటాయి, ఒకదానితో ఒకటి అనుబంధం ఉంటూ వెళ్తూ ఉంటాయి, కాబట్టి దాన్ని పేరు పర్వతము. ఈ పర్వము అంటే భాగము అని అర్థం. ఇలాగా మనము ఆ తెలుసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏం చెప్తారు, పార్వతి అంటే శక్తి. శక్తి ప్రధానంగా ప్రపంచంలో మూడు రూపంలో వ్యాపించి ఉంటుంది. అది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. మనం రెగ్యులర్ గా వింటూనే ఉంటాం. ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇది అసలు సృష్టికి మూలం ఇదే అంటారు. ఈ మూడు ఆ పరబ్రహ్మంలో కలిగి సృష్టి తయారు చేశారు అంటారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అంటే అదే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, మనకి ఇచ్ఛ, మనకి టేస్ట్, మనకి చెయ్యాలనే సంకల్పము, చెయ్యాలనే ఆ ఆలోచన, చెయ్యాలనే యాక్షన్ లోకి వెళ్ళాలనే గట్టి సంకల్పము ఇచ్ఛ. ఆ పని చెయ్యాలని చేసిన తర్వాత జ్ఞానశక్తి రావాలి. జ్ఞానం అంటే దానికి సంబంధించిన మెటీరియల్ మనం చదువుకోవాలి, కాస్త స్వాధ్యాయం చేసుకోవాలి. సరే, బాగుంది, మనకి ఒక ఆలోచన వచ్చింది, ఆ విధి విధానాలు, దానికి థియరీ తెలిసింది, ఇప్పుడు ప్రాక్టికల్స్ లోకి దిగాలి. ప్రాక్టికల్స్ లో దిగిన తర్వాత అప్పుడు రిజల్ట్ వస్తుంది. ఆ ప్రాక్టికల్స్ ఏంటి? క్రియాశక్తి. సో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మనలో ఎప్పుడూ ఉన్నాయి. మనం ఏదైనా పనులు అది చేసుకునేప్పుడు ఈ మూడు ఉపయోగిస్తాం. కానీ ఈ మూడిటిని మనం ఆధ్యాత్మికతలో కూడా తీసుకురావాలి అంటుంటారు గురువులు. ఈ మూడింటిని కూడా మన ఆధ్యాత్మికతలో తీసుకొస్తే, అమ్మవారి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలని కనుక ఇచ్చ మనలో పెంచుకొని, ఆ శక్తితో మనము
జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ జ్ఞానము కూడా శక్తి అవుతుంది. అప్పుడు ఏమొచ్చింది? ఇచ్ఛాశక్తి వచ్చింది, జ్ఞానశక్తి వచ్చింది, ఆ తర్వాత క్రియాశక్తి వస్తుంది. అమ్మవారిని ఎలా ధ్యానం చేయాలి, అమ్మవారిని ఎలా అప్రోచ్ అవ్వాలి, అమ్మవారి యొక్క విషయాలు ఎలా తెలుసుకోవాలి, తెలుసుకొని మనం ఎలా ఆచరించాలి, అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, అమ్మవారి గురించి మనకి ఎవరైనా విషయాలు చెప్పినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇది క్రియాశక్తి. అమ్మవారి పూజలు ఎలా చేయాలి, అందులో మళ్ళీ సద్గుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ. ఈ సద్గుణ బ్రహ్మని ఎలా పూజ చేస్తామో మనందరికీ తెలుసు. కుంకుమ పూజ చేస్తాము, ఆకు పూజ చేస్తాము, లేదు ఆ, అష్టోత్తరం చేస్తాము, లేదు మంత్రపుష్పం చేస్తాము, లేదు శ్రీ విద్యకి శ్రీ యంత్రానికి పూజ చేస్తాము, లేదా అభిషేకం చేసుకుంటాం. ఇవన్నీ చేస్తాం. మరి నిర్గుణ బ్రహ్మోపాసన అంటే ఖచ్చితంగా అమ్మవారి యొక్క పాదాలు పట్టుకోవడమే. ఏం తెలియదు దానికి మెటీరియల్ ఏం లేదు. నిర్గుణ బ్రహ్మోపాసన ఎలా చేయాలి అనేది దెర్ ఈస్ నో మెటీరియల్. ఇఫ్ సంబడి సేస్ దట్ ఈస్ ఆల్సో సమ్ ఒక ఒక చిన్న థీరీ మాత్రమే. అది థీరీ మాత్రమే. ఎందుకంటే నిర్గుణ బ్రహ్మోపాసన ఎవరిది వాళ్ళదే. ఇప్పుడు ఎవరైనా నిర్గుణ బ్రహ్మోపాసన ఇలా చెయ్యాలి అంటే ఓకే, అది వాళ్ళకి అందిన మెథడ్. ఆ మెథడ్ ని మనం పికప్ చేసుకొని మనకి ఉపయోగం ఎలా పడుతుందా అనేది మనమే విశ్లేషించుకోవాలి. దానికి ముఖ్యంగా ధ్యానము, అంతర్యాగము, ఆ ఆ, మన శరీరం లోపల చూసుకోవటము, ఇది చాలా ముఖ్యమైనవి. అవి కూడా మనము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఫుల్ మూన్ మెడిటేషన్స్, ధనిష్ట మెడిటేషన్స్ లో ఈ అంతర్యాగము లేకపోతే ఈ నిర్గుణ బ్రహ్మోపాసన కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనము అటువైపు వెళ్తూనే ఉన్నాము. కాబట్టి ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి దీస్ త్రీ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దీస్ త్రీ థింగ్స్ షుడ్ బి, ఈ మెథడ్స్, ఈ మోడస్ ఆపరాండి, వీటిని మూడింటిని ఎలా ఉపయోగించుకొని మనము మన యొక్క ఇంట్లో ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకుంటున్నాము, మన ఫ్యామిలీ గోల్స్ ని ఎలా అచీవ్ అవుతున్నాం, మన పిల్లల్ని ఎలా పైకి తీసుకొస్తున్నాం అనేది స్పిరిచువలిజం లో కూడా తీసుకొచ్చి ఒక్కొక్కటి అధ్యయనం చేసుకుంటూ ఉంటే మనకి ఇంకా అన్నీ వచ్చినట్లే. తర్వాత పద్మనయన, శ్రీ పద్మనయన ఏన్మ, పద్మముల వంటి నేత్రములు కలది. ముందు లీలారూప వర్ణన మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నాం. అందుకే పద్మాక్షి, పుండరీకాక్షి అన్నారు. పుండరీకాక్ష అనే శబ్దములు కూడా ఉన్నాయి. పుండరీకములు అంటే నేత్రములు కలది. సో పుండరీకుడు అంటే నేత్రములు కలది, అది తెలుసుకుందాము. తస్య యదా కస్యాసం పుండరీకమేవ అక్షిణి అని ఉపనిషత్తులో మంత్రం ఉంది. పుండరీక నేత్రములతో ప్రకాశించేవాడు అని పరమాత్మను వర్ణించారు. సూర్యమండలాంతరవర్తి అయిన పరమాత్మని పుండరీకాక్షునిగా వర్ణించి చెప్పారు. అంటే ఇప్పుడు సూర్యుడు అన్ని చోట్ల ఉన్నాడండి. సూర్యుడు లేని ప్లేస్ అంటే లేదు. మీరు తలుపులు మూసుకొని ఏసీ వేసుకొని లోపల కూర్చున్నా లోపల సూర్యుడు ఉన్నట్టే లెక్క. అర్ధరాత్రి కూడా సూర్యుడు ఉన్నట్టే లెక్క. కాబట్టి సూర్యుడు సర్వాంతర్యామి. మనకంటే సర్వాంతర్యామి అనే ఆ అని మనం భగవంతుడిని ఎప్పుడైతే అనుకుంటామో, గురువుని ఎప్పుడైతే అనుకుంటామో, వాళ్ళ ప్రత్యక్ష రూపము సూర్యుడు, చంద్రుడు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో పుండరీకాక్ష అంటే పద్మనయన అన్న అర్థం. ఇక్కడ పుంలింగం, ఇక్కడ స్త్రీలింగం, అంతే భేదం. సూర్య చంద్రులే అమ్మవారి నేత్రములు. సూర్యునికి చంద్రునికి పద్మ సంజవేదంలో కనబడుతుంది. పద్ల గతౌ అనే ధాతువు నుంచి పద్మము వచ్చింది. వికసన లక్షణము, గమన లక్షణము కలిగిన దాన్ని పద్మము అంటారు. ఈ రెండు లక్షణాలు ఉన్నవాడు సూర్య భగవానుడు. చక్కగా వికసిస్తాడు. ఆయన వల్ల ప్రపంచం వికసిస్తుంది. అలాగే చంద్రునికి కూడా ఆ క్వాలిటీ ఉంది. వారి కాంతులు ఎక్కడికైనా గమనం చేస్తాయి, వ్యాపిస్తాయి. వికసన గమన లక్షణంలో వ్యాపించేవి ఏవో అవి పద్మములు. ఈ సూర్యచంద్రాదులే నేత్రములుగా కలిగినది కాబట్టి ఆవిడని పద్మనయన అన్నారు. కాబట్టి సూర్యుడిని చూసినా కాబట్టి మనము సూర్యుడిని చూసినా చంద్రుడిని చూసినా అమ్మవారే కనబడతారు. కాబట్టి అగ్నిని చూసినా, అంటే దీపం వెలిగించినప్పుడు కానీ, ఇంట్లో దీపయజ్ఞం చేసినప్పుడు కానీ, మొదటిసారి అగ్ని స్థాపన చేసినప్పుడు అమ్మవారిని ప్రత్యక్షంగా చూసినట్లే అనుకుంటే అమ్మవారి ప్రెసెన్స్, అమ్మవారే అందరూ ఉంటారు. మనము యజ్ఞములో దేవతలని ఆహ్వానించినప్పుడు అసలు మర్చిపోయిన విషయం ఏంటంటే అగ్ని స్థాపన చేసినప్పుడు అమ్మవారు వచ్చారు అక్కడికి.
ఇంకా ఆవిడ ప్రెజెన్స్ లో దేవతలు రాకేం చేస్తారు పాపం, ఖచ్చితంగా వస్తారు. కాబట్టి సూర్యుడిని చూసినా, చంద్రుడిని చూసినా, అగ్నిని చూసినా మనము అమ్మవారిని చూసినట్టే మనం కనుక అనుభూతి చెందితే మనకి చాలా ఉమ్, ఈ అమ్మవారిని తెలుసుకోవాల్సిన విషయాలు మనకి చాలా తెలుస్తాయి. తర్వాత పద్మరాగ సమప్రభ, శ్రీ పద్మరాగ సమప్రభ ఏ నమః. అమ్మవారి శరీర వర్ణం అంతా పద్మరాగ కాంతుల వలె ప్రకాశిస్తున్నది. పద్మరాగము అంటే కెంపులలో ఒక రకమైన తెగ. సింహళ దేశంలో దొరికే మాణిక్య పద్మరాగాలు అంటారు. అలాంటి పద్మరాగమణులు ఎర్రని కాంతులతో ఉంటాయి. అటువంటి ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్న కనుక పద్మరాగ సమప్రభ. అమ్మ కాంతులంటే జ్ఞానకాంతులే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అమ్మ యొక్క ఆ ప్రసాదం లభించిన, అమ్మ యొక్క ఆశీర్వాదం లభించిన, అమ్మ యొక్క అమ్మ నుంచి మనకి ఏదైనా ఒక కాంతి మనలో ప్రవేశించిన, ఆమె ఇచ్చేది కేవలము జ్ఞానమే, అంతే. ఆ జ్ఞానముతో మనము ప్రపంచం మొత్తాన్ని ఆ ఆ, సేవ చేయొచ్చు. ఆ జ్ఞానంతో ప్రపంచం మొత్తం మనం సేవ చేయొచ్చు. అది మనం గుర్తుపెట్టుకుంటే అమ్మవారిని ఒక జ్ఞాన శక్తిగా మనం గుర్తించుకుంటే మనకి ఆధ్యాత్మికతలో చాలా ఉపయోగము. ఆ తల్లి నుంచి వ్యాపించి వచ్చిన జ్ఞానానంద అరుణ ప్రసారమే పద్మరాగ సమప్రభ. తర్వాత పంచప్రేతాసనాసీన, శ్రీ పంచప్రేతాసనాసీనాయై నమః. తర్వాత పంచబ్రహ్మ స్వరూపిణి, శ్రీ పంచబ్రహ్మ స్వరూపిణ్యై నమః. ఇక్కడ ప్రేత శబ్దానికి అర్థం చలనరహితము. ప్రేతము అంటే గబుక్కన ఏదో నెగటివ్ అర్థం కాకుండా ప్రేత శబ్దానికి అర్థము చలనరహితము, ఇమ్మూవబుల్, లేకుండా ఉండేవి 5 ఉన్నాయి. కరెక్ట్ గా గుర్తుంచుకోండి. వీటికి చలనం ఉండదుట. పరదేవత ఆసీన అయితే వాటికి చైతన్యం వచ్చింది. ఇప్పుడు పంచబ్రహ్మ స్వరూపిణి, ఈ చైతన్యంతో ఆ 5 కూడా ప్రకాశించిపోతున్నాయి. నారాయణ భట్టు పాఠంలో పంచబ్రహ్మ స్వరూపిణి 5 బదులుగా పరబ్రహ్మ స్వరూపిణి అని ఉన్నది. ఆయన ఇక్కడేమో నా పంచబ్రహ్మ స్వరూపిణి, అక్కడ పరబ్రహ్మ స్వరూపిణి. పరబ్రహ్మ స్వరూపిణిగానే ఎక్కువ మంది తీసుకుంటున్నారు కనుక మనం దాన్ని కూడా స్వీకరిస్తాం. అసలు పంచప్రేతలు అనగా ఎవరు గుర్తుంచుకోండి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. ఈ 5గురు కలిపితే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే శివుడు కాదు. ఈశ్వరుడు అంటే గబుక్కని మనం ఏమనుకుంటామంటే దాన్ని లిమిట్ చేసేస్తున్నాం. ఈశ్వర శబ్దాన్ని శివుడికి లిమిట్ చేయవద్దు. శివుడిని మహేశ్వరుడు అన్నాడు, సదాశివుడు అన్నాడు, రుద్రుడు అన్నాడు. శివుడికి 3 రకాలైన ఆ పనులు ఉంటాయి. మహేశ్వరుడు మహత్ జగత్తులోంచి ప్రపంచాన్ని పాలించే ఈశ్వరుడు కాబట్టి ఆయన మహేశ్వరుడు అన్నారు. సదాశివ ఎప్పుడు శివతత్వం మంగళకరమైన స్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన సదాశివుడు. రుద్రుడు ఏంటంటే ఈయన ఆ మ్యాటర్ ని నడిపించేవాడు. ఇప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు, ముందు మ్యాటర్ ని క్రియేట్ చేస్తాడండి. అంత మటుకు క్లారిటీ ఉంది కదా. బ్రహ్మ మ్యాటర్ ని క్రియేట్ చేసిన తర్వాత విష్ణువు వాటి యొక్క పొజిషన్ ని ఫిక్స్ చేస్తాడు. తూర్పు ఇటు ఉండాలి, పశ్చిమం ఇటు ఉండాలి, పర్వతాలు ఇక్కడ ఉండాలి, తర్వాత ఇక్కడ ఎర్త్ ప్లానెట్ ఉండాలి, ఇక్కడ చెన్నై ఉండాలి, ఇక్కడ హైదరాబాద్ ఉండాలి, ఇక్కడ ఒంగోలు ఉండాలి, ఇక్కడ బాంబే ఉండాలి అనేది ఆయన విష్ణు ఫిక్స్ చేస్తాడు. అంటే మనం జస్ట్ ఒక అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఏదో ఇండియా గురించి చెప్పుకుంటున్నాం, కానీ ఆయన విశ్వాన్ని ఫిక్స్ చేసిన ఆయన, సోలార్ సిస్టమ్ ని ఫిక్స్ చేసిన ఆయన. సూర్యుడు ఇక్కడే ఉంటాడు, సూర్యుడు చుట్టూ ఇవన్నీ తిరుగుతూ ఉండాలి అని చెప్పి వీళ్ళకి చెప్పిన ఆయన, వీటిని ఫిక్స్ చేసిన ఆయన విష్ణువు. సూర్యుడు చుట్టూ తిరగటానికి కారణం రుద్రుడు. అణువులో ఉండే శక్తికి కారణము విష్ణువు అయితే ఆ చలనానికి కారణము శివుడు. అది బాగా అర్థం చేసుకోవాలి మనము. దాన్ని మళ్ళీ 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 మీరు సైంటిఫిక్ గానో లేకపోతే దాన్ని అనలైజ్ చేసుకుని దాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, ఎందుకంటే మన శరీరం తయారవటానికి కారణం బ్రహ్మ. అది అందరికీ క్లారిటీ ఉన్నది. బ్రహ్మ పితరులు అంటాం. ఈ శరీరంలో ఉండే ఆర్గన్స్ ఎక్కడ ఉండాలి అని ఫిక్స్ చేసింది విష్ణువు.
ఆ తర్వాత వీటి యొక్క మెకానిజాన్ని మేనేజ్ చేసేవాడు రుద్రుడు. అది గుర్తుంచుకోండి. సో ఇలాగ మనము 5గురు బ్రహ్మలు అమ్మవారి పంచప్రేతాసన అంటే ఆ సింహాసనానికి 5 కోళ్ళు ఉంటాయి, 5 స్టాండ్స్ ఉంటాయి. 5 స్టాండ్స్ అంటే 5గురు ఆమెని ఆ ఆ వాళ్ళ నెత్తి మీద సింహాసనం ఉంటుంది, దాని మీద అమ్మవారు కూర్చుంటారు. అంటే దీన్ని సింబాలిక్ గా అర్థం చేసుకోవాలి. దీన్ని అంటే వాళ్ళు ఏదో లిటరల్ గా అలా కూర్చొని ఉంటారు, ఆ పైన ఒక సింహాసనం ఉంది అక్కడ అమ్మవారు కూర్చొని ఉంటారు అని లిటరల్ గా మనం అర్థం చేసుకోకుండా, షీఈస్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ 5 పంచప్రేతాస్ అని మనం అర్థం చేసుకోవాలంటే 5గురు కలిస్తే గాని అమ్మవారు కాలేదు. లేదు, అమ్మవారు 5గురుగా విడిపోయింది. అమ్మవారు తనలోంచి 5గురిని తీసుకొచ్చింది. ఎవరిని? బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ వీళ్ళందరినీ కలిపి ఆ సృష్టి స్టార్ట్ చేసింది. మరి వీళ్ళందరినీ కలిపి ఈశ్వరుడు అన్నారు కదా, అంటే అమ్మవారు ఈశ్వరుడు లేకుండా పనిచేయదు, ఈశ్వరుడు అమ్మవారు లేకుండా లేడు. శివుడు శక్తి సమానమే. కాబట్టి మరి స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళని ఈశ్వరుడు అన్నారండి, శివుడు అన్నారండి, విష్ణువు అందరికంటే గొప్పవాడు కదా అని మళ్ళీ మళ్ళీ నాకు క్వశ్చన్లు వేయొద్దు. ఇక్కడ మిగతా వాళ్ళు ఈ వైష్ణవులు ఈ శైవులు కొట్టుకున్నట్టుగా మనము మిస్అండర్స్టాండింగ్స్ వద్దనే వద్దు. వైష్ణవులు ఎప్పుడైనా ఎవరైనా మీరు చెప్పడం విన్నా కూడా వాళ్ళని ఫర్గివ్ దెమ్, ఫర్ దే డజంట్ ఈవెన్ నో వాట్ ఎగ్జాక్ట్లీ శివ ఈజ్. వాళ్ళు ఏం చెప్తారు? శివనామ స్మరణమే మహాపాపము అంటారు. శైవులు తక్కువ మనకు కనపడేది. కాబట్టి వాళ్ళ లెటర్స్ ఇగ్నోర్ దెమ్. మనం మాత్రము శివుడు విష్ణువు ఇద్దరిని శివాయ గురువే నమః విష్ణు సహస్రనామం చేస్తాము, శివ సహస్రనామం చేస్తాము, ఆ మనం శివుడిని పూజిస్తాము, విష్ణువుని పూజిస్తాము, బ్రహ్మని కూడా పూజిస్తాం మనము. కాబట్టి బ్రహ్మ అంటే గాయత్రి మాత. కాబట్టి మనము ఆ డిఫరెన్సెస్ లోకి వెళ్లకుండా మనము అవన్నీ మనకి మన మన యొక్క ఆధ్యాత్మిక విద్యని డైవర్ట్ చేయడానికి కొన్ని కొన్ని ట్రిక్స్ అన్నమాట. వాటి వైపు వెళ్లకుండా మనము ఇక్కడ ఈ 5టిని మాత్రం జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ వీళ్ళ 5గురు కలిస్తేనే అమ్మవారు. ఈశ్వరుని పని కూడా కదలకుండా ఉండటము, ఆయన శక్తి పని కదలటము. కదలకుండా స్థిరంగా కూర్చున్నవాడు ఆయన. శక్తి కదులుతోంది. ఆయన ఏమో ఆ కదలడు, ఈశ్వరుడు కదలడు, శక్తి చేతనత్వం అన్నమాట. జ్యోతి కదలకుండా ఉంది, కాంతి కదులుతోంది. జ్యోతి అంటే దీపం పెట్టాము, దీపం కదలదు కదా, కాంతి కదులుతోంది. అది కనుక మనం ఆ ఈశ్వరుడు ఈశ్వరికి గనక ఈ అనాలజీ కనుక మనం పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. పంచప్రేతాసనాసీన వీరి యొక్క పనులు 5: సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము. ఈ 5గురు చేసే పనులు సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము. ఇది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. వేదాంత శాస్త్రం ప్రకారం అయితే పరబ్రహ్మ అలాగే ఉన్నట్ట, ఆయన యొక్క మాయాశక్తి మొత్తం చేస్తుందట. కాబట్టి పరబ్రహ్మ ఎవరు? ఆ సృష్టి కిందకి వచ్చేసింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. పంచప్రేత అనగా చలనరహితంగా ఉన్నవాడు. ఆయనలో చలనము ఆవిడ తీసుకొస్తుంది. అదే స్పంద శక్తి, ది వైబ్రేషనరీ పవర్ అంటాము. అన్లెస్ సంథింగ్ ఈజ్ మనము ఏమంటారంటే సైన్స్ లో కూడా ఒక ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటారు. అది ఒక వస్తువు మనం కదిలిచ్చే వరకు కదలదు, దాన్ని కదిలిస్తే దాని యొక్క కదలిక తెలుస్తుంది. అదే స్పంద శక్తి. సౌందర్యలహరిలో శంకరు చెప్పిన మాట ఏంటి? నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమసి. కదలిక లేకుండా ఉన్నవారు పంచప్రేతలు. ఎందుకంటే వీళ్ళని ఈ 5గురు ఆ సింహాసనాన్ని మోస్తున్నారు కదా, వాళ్ళు కదలకూడదు. వాళ్ళల్లో ఉండే చేతనత్వము పనులు చేస్తున్నాయి. ఒకటి కదలదు, ఒక హాఫ్ కదలకుండా ఉంటుంది, ఒక హాఫ్ పనిచేస్తుంది. అలా మనం అర్థం చేసుకోవాలి. మనందరికి బాగా అలవాటైన ఒక చిత్రం గుర్తొస్తుంది. అమ్మవారు ఒక ఆసనం మీద కూర్చున్నారు, ఆసనానికి 4 కోడల్లో 4, మధ్యలో ఒక బల్ల. ఈ విషయం అంతా మళ్ళీ సృష్టికర్త్రి బ్రహ్మరూప దగ్గర వస్తుంది. కనుక ఈ అర్థాన్ని ఇక్కడ భావించిన ఒకటే. సదాశివో మహాప్రేత కేవలో నిశ్చల ప్రియే శక్త్యా వినా కృతో దేవి కదంచితపి
క్షమః. ఆ సదాశివునికి మహాప్రేత అని పేరు. అతడు కేవలుడు, అద్వితీయుడు, నిశ్చలుడు. అతడు కూడా శక్తితో కలయిక లేనప్పుడు ఏది చేయడానికి సమర్థుడు కాడు. అలా మనం దాన్ని అర్థం చేసుకుంటాం. సరే, ఈ పంచప్రేతలు ఎక్కడ ఉన్నాయి, మన శరీరంలో ఎక్కడున్నాయి మనం ఆలోచిద్దాం. దీనికి ఉపనిషత్ ప్రమాణంగా చూద్దాం. పంచప్రేతలు మనలో కూడా ఉన్నాయంట. ఏందండి బాబు, ఇప్పటి వరకు అమ్మవారు అన్నారు, అమ్మవారి యొక్క 5 కోళ్ళు అన్నారు, అమ్మవారి ఈ 5 కదలకుండా ఉన్నాయంటున్నారు, మళ్ళీ శరీరంలో ఉన్నాయంటున్నారు. ఈ ఉపనిషత్తుల్లో చెప్పినదే. ఏంటి మనలో ఉండే ఆ పంచప్రేతలు? పంచకోశములు. పంచకోశములు, మన పంచకోశ జాగరణ గురువు గారు చాలా క్లియర్ గా చెప్తారు. ఏమిటవి? అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, విజ్ఞానమయ కోసం, మనోమయ కోసం, ఆనందమయ కోసం. ఈ 5 కోశములు మామూలుగా మనం యూటిలైజ్ చేసుకుంటేనే కదులుతాయి అవి. వాటిని అవేర్ చేసుకొని వాటిని కదిలిస్తే, ఇప్పుడు మనము రోజు హాయిగా అన్నం తిని పడుకొని నిద్రపోయాం అనుకోండి కదలకుండా, మన శరీరాన్ని అసలు కదలిక లేదు, యాక్షన్ లేదు, వాకింగ్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, ఏమి లేదు. ఏమవుతుంది? ఇంకా అది ఇంకా దాని ఇంకా ఇంకా అన్ని రకాల రోగాలు వస్తాయి, లావు ఎక్కిపోతే గందరగోళం అయిపోతుంది. అలాగే మన యొక్క 5 కోశాలు కూడా మనలో ఉన్నాయి అని తెలుసుకొని వాటిని సరిగ్గా యూటిలైజ్ చేస్తేనే అవి మనకి చాలా ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక విద్యలో పంచకోశ జాగరణ చాలా ఇంపార్టెంట్. దీనికి మరి ఎలా చేయాలి? సింపుల్ టెక్నిక్. మీరు గురువు గారి విన్నా, లేకపోతే పంచకోశ జాగరణ మాస్టర్ ఇది విన్నా, ఏదైనా సింపుల్ న్యాచురల్ గా మనం స్టార్టర్స్ ప్లాన్ ఏంటంటే, ముందు అన్నమయ కోశ జాగరణ తీసుకుందాం. అన్నమయ కోశ జాగరణకి మనం ఏం చేయాలి? ఫుడ్ అనేది ఒక రెగ్యులర్ గా తీసుకోవాలి. అంటే ఒక ఒక ప్లాన్ ప్రకారం తీసుకోవాలి. భోజనం చేసేటప్పుడు మనకి మనకి చెప్పిన విషయాలు, ఆ యంత్రం వేసుకోవటము, ఆ 2 శ్లోకాలు చదవటము, లేదు గాయత్రి మంత్రం చదువుకొని ఆ ఆ నీరు దాని మీద చల్లటము, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి. చేస్తేనే మీకు అన్నమయ కోశ జాగరణ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం తినే తిండిలో ఎవరు ఎలా చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఏం వస్తుందో మనకి తెలియదు. దాన్ని ప్యూరిఫై చేసుకోవాలి. ఎవరు ఏమన్నా అనుకున్నా మీరు భయపడవద్దు, ఆ ఇదవద్దు. మీరు ఆ, ఎప్పుడైనా కొన్ని ఆ వీళ్ళ కార్యక్రమాలు కనుక వెళ్తే చక్కగా అవపోసన పట్టుకొని ఆ భోజనాలు చేస్తారు. అది మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకు చేసుకోకూడదు? మనం కూడా ఒక చేతిలో నీరుకి తీసుకొని గాయత్రి మంత్రం చెప్పుకొని, గురువుగారు సింపుల్ గా చెప్పారు, గాయత్రి మంత్రం చెప్పుకొని ఆ నీరు మన అన్నం మీద చిలకరించి ఆ ముందు 5 ఓం ప్రాణాయ స్వ, ఓం వ్యానాయ స్వ, ఓం సమానాయ స్వ, ప్రధానాయ స్వ, నిదానాయ స్వ అని 5 సార్లు కనుక 5 ప్రాణాల పేర్లు చదువుకొని మనం కొంచెం కొంచెం మెతుకులు కనుక మనం తీసుకుంటే అది అగ్నికి ఆహుతులు, మన శరీరంలో ఉండే అగ్నికి ఆహుతులు లాగా వెళ్తాయి. ఈ ప్రొసీజరు మనకి తెలిసిన వాళ్ళు చేస్తుంటారు, మన కార్యక్రమాలప్పుడు వాళ్ళు చేస్తుంటారు. అదే మనం చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఖచ్చితంగా కొంతమంది ఆ అసలు ప్రేయర్ చేయకుండా భోజనం చేయరు. వాళ్ళని చూసన్నా మనం నేర్చుకుందాం. మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? ప్రేయర్స్ కన్నా మనం టెక్నికల్ గా మనం తీసుకునే అన్నాన్ని మనము మంత్రించి అందులో ఉండే నెగటివిటీ పోయి మనలోకి ఆ అద్భుతమైన ఆహారంగా వెళ్ళాలి అని మనం ప్లాన్ చేసుకున్నాం. మన శరీరానికి ఏ రకమైన ఆహారం అవసరమో మనకే కరెక్ట్ గా తెలుస్తుంది. డాక్టర్లు గీక్టర్లు కాదు, మనకే తెలుస్తుంది. 1-2 సంవత్సరాలు మీ యొక్క శరీరాన్ని మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. ఇది అన్నమయ్య కోసము. మీరు సరైన ఆహారం తీసుకొని సరైన ఆలోచనలు తీసుకుంటుంటే అన్నమయ్య కోసం యాక్టివేట్ అవుతుంది. తర్వాత ప్రాణమయ్య కోసం ధ్యానం చేస్తాము, జపం చేస్తాము, సాధన చేస్తాము, స్వాధ్యాయం చేస్తాము, సత్సంగం చేస్తాము. ఈ ప్రాణశక్తి మనలో బాగా జనరేట్ అవుతుంది. ఆ ప్రాణశక్తిని మనం బాగా జనరేట్ అవుతుంటే మనం దాన్ని ఎలా చేయాలి? మనం రకరకాలైన విధానాలు చెప్పుకున్నాం. ధ్యానం చేసుకోవచ్చు, ఆ ప్రాణశక్తి నాలోనే ఉండాలని అనుకోవచ్చు. ఎక్సెస్ ప్రాణశక్తి నాలో ఉంటే అది మీరు ఒక నీరు తీసుకొని తులసి కోటలో వదిలేయచ్చు. మీకు ఎక్సెస్ ప్రాణశక్తి ఉన్నది అని మీకు అనుకుంటే ఏం కాదు, దానివల్ల ఏం నష్టమేం లేదు. మీకు మీ శరీరానికి ఎంత ప్రాణం కావాలో ఆ శరీరానికి ఆటోమేటిక్ గా అది ఒక స్మార్ట్ ఫోన్ లాంటిది అనమాట, అది తీసేసుకుంటుంది. ఎక్సెస్ జనరేటెడ్ ప్రాణశక్తిని, మొన్న ఎప్పుడో క్వశ్చన్ కూడా వచ్చింది, ఎక్సెస్ జనరేట్ అయిన ప్రాణశక్తిని ఏం చెయ్యాలి అనేది. అసలు మనకి ప్రాణ శక్తి ఉన్నదా? అసలు ఆర్ యు రియల్లీ ఫీలింగ్ దట్ దెర్ ఈస్ ప్రాణిక్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ ఆర్ నాట్?
first you have to question yourself. Okay, done. When you are knowing that there is excess of pranic shakti generating in you, మీరు చక్కగా ఆ నీరు తీసుకొని గాయత్రి మంత్రం చెప్తూ తులసి కోటలో వదిలేస్తే ఆ ప్రాణశక్తి మిగతా వాళ్ళకి చేరిపోతుంది. ఆ ప్రాణశక్తినే మీరు హీలింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు. అలా మనము ప్రాణమయ కోశాన్ని, సో అన్నమయ కోసం ప్రాణమయ కోసం చూసారా, మనకి ఏంటంటే ఒక అద్భుతమైన విజ్ఞానము గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఆ మధ్యలో ఈ బ్రేక్స్ వస్తూ ఉంటాయి. అది ఆ బ్రేక్స్ ని తట్టుకొని మనము నిలబడగలగాలి. అది అది మనకి గురువులు పెట్టే టెస్టింగ్. అది ఆ బ్రేక్స్, ఆ డిస్టర్బెన్సెస్ ని మనం ఎలా తట్టుకుంటున్నాం. ఎందుకంటే ప్రాణమయ కోసం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది, ఆగాను. నా ఫ్లోలో కావాలంటే నానా తిప్పలు పడతాను, తప్పదు. అమ్మవారి యొక్క కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తూనే ఉంటాను. సో ఇది ప్రాణమయ కోసం. మనం ప్రాణాన్ని, మనలో జనరేట్ అయిన ప్రాణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ శక్తిని మనము సరిగ్గా ఉపయోగించుకోవాలి. శుభకామన ద్వారా కూడా మీలో ఎక్సెస్ క్రియేటెడ్ ప్రాణాన్ని ప్రపంచానికి అందించవచ్చు. హీలింగ్ ద్వారా మీలో, మీ చుట్టుపక్కల ఎప్పుడైనా మీకు ఎక్సెస్ ప్రాణ జనరేట్ అయింది, మంత్ర జపం చేస్తున్నాము, 10 మాలలు చేస్తున్నారు, 20 మాలలు చేస్తున్నారు, 30 మాలలు చేస్తున్నారు, ఈ ఎక్సెస్ ప్రాణ జనరేటెడ్ మీరు 3 రకాలుగా చెప్పుకున్నాం ఇప్పుడు. ఒకటి, తులసి కోటలో మనం గాయత్రి మంత్రం చెబుతూ ఆ శక్తిని వదిలేయటము, ప్రపంచానికి అందజేయటము. నెంబర్ 2, మన చుట్టూ మనకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఎవరైనా బాధల్లో ఉన్నా, లేకపోతే కష్టాల్లో ఉన్నా, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి, వాళ్ళకి ఆరోగ్యం రావాలి అని నా ప్రాణశక్తిని అక్కడ ధారపోస్తున్నానని కనుక మీరు ఆ సాక్రిఫిస్, అది యజ్ఞము. ఆ సాక్రిఫిషియల్ టెండెన్సీ మీరు అన్నదానం చేస్తారు, గోదానం చేస్తారు, గోవుకి ఏదో పెడతారు, వాళ్ళకు పెడతారు, ఇది పెడతారు. మీ తపశ్శక్తిని మీరు దానం చేయగలరా? ఆ శక్తి ఉందా? ఆ దమ్ము ఉందా మీకు? అది మనం అర్థం చేసుకోవాలి. ఎస్, మనం చెప్పాలి, నేను లలితా సహస్రనామం చేసే ఒక అద్భుతమైన సాధకురాలని, నేను రెగ్యులర్ గా జ్ఞానం సంపాదించుకుంటున్నాను, ధ్యానం చేస్తున్నాను, తపస్సు చేస్తున్నాను, జపం చేస్తున్నాను అని మీకు కలగాలి. ఎవరో చెప్పడం కాదు, మీ మనస్సులో మీ మీకు ప్రేరణ మీకు చెప్పాలి. ఎస్, ఐఆమ్ యునీక్ అని కనుక మీకు అనుకుంటే, అప్పుడు మీ హృదయంలో జరిగే స్పందనతో మీరు ఎంతో మంది యొక్క ప్రాబ్లమ్స్ తీర్చవచ్చు, ఎంతో మందికి సొల్యూషన్స్ ఇవ్వవచ్చు, ఎంతో మందిని హీలింగ్ చేయవచ్చు. ఇదంతా పార్ట్ ఆఫ్ ప్రాణమయ కోశ జాగరణ యొక్క ప్రాక్టికల్ థియరీ. తర్వాత విజ్ఞానము అంటే నాలెడ్జ్, స్వాధ్యాయము. చక్కగా అన్ని రకాలైన స్వాధ్యాయం చేసుకోవడం, మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దానికి సంబంధించిన క్లాసెస్ అటెండ్ అవ్వడం, దానికి సంబంధించిన పుస్తకాలు చదవటం, దానికి సంబంధించిన స్వాధ్యాయము, సత్సంగము చేయటము, ఇది విజ్ఞానమయ కోసం తయారవుతుంది అనమాట. అంటే మన బ్రెయిన్ లో ఈ అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్ కనుక మనం డంప్ చేసేస్తే అది ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నాకు ఇప్పుడు చాలా పెద్దవాళ్ళని అయిపోయాను, నాకు ఇప్పుడు ఏం ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడదు, అంతే. కానీ మీరు చదువుకున్న నాలెడ్జ్, జ్ఞానము ఎప్పుడు నెక్స్ట్ జన్మకి మీకు ఖచ్చితంగా వెళ్తుంది. అది గుర్తుంచుకోండి. ఈ జన్మలో మీరు 10th క్లాస్ వరకు చదివి శరీరం వదిలేశారనుకోండి, నెక్స్ట్ జన్మలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ లో చేరాల్సిందే. కానీ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ చాలా స్పీడ్ గా అయిపోతుంది. డైరెక్ట్ గా మీరు ఇంటర్మీడియట్ లోకి మీరు జంప్ అయ్యవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ జన్మలో మీరు భగవద్గీత గురించి బాగా అధ్యయనం చేశాము, తర్వాత గాయత్రి విజ్ఞానం గురించి కూడా బాగా అధ్యయనం చేశాము, బాగుంది, ఈ శరీరం వదిలేశాము. నెక్స్ట్ బర్త్ లో మనకి ఈ జన్మలో మనకి 25 సంవత్సరాలప్పుడు, 30 సంవత్సరాలప్పుడు భగవద్గీత గురించి తెలిసింది, గాయత్రి మంత్రం గురించి తెలిసింది, అప్పటి నుంచి మొదలు పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపులే తీసుకుందాం. నేను 26వ సంవత్సరం అప్పుడు మొట్టమొదటిసారి గాయత్రి దీక్ష తీసుకున్నాను. అంతకుముందు కూడా గాయత్రి మంత్రం చేస్తున్నాను, కానీ దీక్ష తీసుకున్నది 26. నెక్స్ట్ బర్త్ లో నాకేం జరగాలి? 10 సంవత్సరాలప్పుడే నాకు గాయత్రి మంత్రం అందాలి. అంటే నెక్స్ట్ బర్త్ లో నాకు 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు అప్పుడే గాయత్రి మంత్రం అందుతుంది. నేను ఈ జన్మలో 26వ సంవత్సరాల నుంచి గాయత్రి మంత్ర దీక్ష తీసుకొని ఇప్పుడు 24, 30 ఏళ్ళు అయింది కదా. ఈ 30 ఏళ్ళు నేను కష్టపడి నేర్చుకున్నది నెక్స్ట్ బర్త్ లో నేను 10th క్లాస్ లో చదువుకున్నది 5 years లో నేను కంప్లీట్ చేయగలను.
మీకు ఆ పాయింట్ అర్థమవుతుంది కదా. ఇది విజ్ఞానమయ కోశ జాగరణ. ఆ నెక్స్ట్ బర్త్ లో మనము క్విక్ గా లాగించాలి అన్నా, ఇప్పుడు మనము విజ్ఞానమయ కోశ జాగరణ జరగాలి అన్నా స్వాధ్యాయము, నాలెడ్జ్ గెయినింగ్ ఇది కంపల్సరీ. రోజుకి కనీసము 2-3 గంటలన్నా మనము స్వాధ్యాయము సత్సంగం కోసం వినియోగించాలి. గురువు గారు అయితే రోజుకి నేను దగ్గర దగ్గర 100-120 పేజీలు అలా చదువుతూ నడుస్తూ చదివేసేవాడిని. ఎందుకండి ఆయనకి నాలెడ్జి 24 సంవత్సరాలు ఆయన గాయత్రి గురించి జపము చేసి తపము చేసి గాయత్రి మాతని పృథ్వీపై దించిన ఆయన కూడా విజ్ఞానమయ కోస జాగరణ కోసమో లేకపోతే జ్ఞానము కోసమో అన్ని పుస్తకాలు చదివారు. 3600 పుస్తకాలు చదివారంటే కనీసం 36,000 పుస్తకాలు చదివి ఉంటారు అనేది మనం అర్థం చేసుకుంటే మనకి జ్ఞానం ఎంత అవసరమో. ఇంకా ఎవరంటే వాళ్ళు ఏది చెప్తే అది నమ్మము మనం. మనకు ఒక క్లారిటీ ఉంటుంది. 10 మంది చెప్పినా ఓకే ఇది నాకు ఇది కరెక్ట్ ఇది రాంగ్, వీళ్ళు ఈ వర్షంలో చెప్తున్నారు, ఇలా మనం కూడా ఎక్స్ప్రెషన్ చేసుకోవచ్చు అని మనకి అర్థం అవుతుంది. సరే, విజ్ఞానమయ కోసం. తర్వాత మనోమయ కోసం. మనోమయ కోసం జాగరణ జరగాలి అంటే మనస్సుని అధీనంలో ఉంచుకోవడం ఎలాగా అనేది బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. దానికి ధ్యానము, తపస్సు అనేది, ధ్యానము జపము అనేది ఒక టూల్స్. మనం అలాగే గత 2-3 సంవత్సరాలుగా రెగ్యులర్ గా ఫుల్ మూన్ ధ్యానం చేస్తున్నాం, ధనిష్ట మెడిటేషన్ చేస్తున్నాము. మళ్ళీ మళ్ళీ మీకు చెప్తూనే ఉన్నాము, రోజుకి 15 నిమిషాలు ధ్యానం చేసుకోండి. అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఆ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ, ఆ ధ్యానం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది, మనకి ఈ విజ్ఞానం మనోమయ కోశ జాగరణ జరుగుతుంది. ఎప్పుడైతే మనకి అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, విజ్ఞానమయ కోసము, మనోమయ కోసము, మన జాగరణ కోసం మనం ఎఫర్ట్స్ పెడుతున్నామో, ఆనందమయ కోసం ఆటోమేటిక్ గా దానికోసం మీరు ఏమి ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన శరీరాన్ని మనం కరెక్ట్ గా మేనేజ్ చేసుకొని, మనకి ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దానికి ఏదో కొన్ని సొల్యూషన్స్ ఇచ్చారు, ఆ సొల్యూషన్స్ మనం ప్రాక్టీస్ లో పెట్టాము. ప్రాక్టీస్ లో పెట్టిన తర్వాత హెల్త్ సెట్ అయిపోయింది. అప్పుడు ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అంత సింపుల్ అన్నమాట. ఎప్పుడైతే మనము మన హెల్త్ బాగున్నప్పుడు మీ ఫుడ్ ఇలా తీసుకోవాలని డాక్టర్ చెప్తాడు, అమ్మ మీరు ఇలాగా డైలీ ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తాడు. ఆ తర్వాత దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అంటాడు. మనసుని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి, ఏదంటే అది తినకూడదు అంటాడు. సో ఇవన్నీ మనము హెల్త్ విషయంలో మనం ప్రాక్టికల్ గా అప్లై చేస్తున్నాం. అది స్పిరిచువలిజం లో కూడా మనం ప్రాక్టీస్ చేస్తే ఆనందమయ కోశ జాగరణ ఆటోమేటిక్ గా జరుగుతుంది. దానికోసం ఎఫర్ట్స్ ఏం పెట్టక్కర్లేదు. ఇది 5 కోశాలకు సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇంత డీటెయిల్డ్ గా, ఇంత జాగ్రత్తగా ఎవరు చెప్పడానికి అంత ఇంపాసిబుల్ అన్నమాట. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని ప్రాక్టీస్ లో పెట్టుకుంటే మీకు చాలా ఉపయోగము. ఈ పంచకోశ వివేచనమే వేదాంతం. ఈ 5 కోశములు జడములా చైతన్యములా అనేది అనుభవంలోనే తెలుసుకోవాలి. నేను ఎంత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా మీ అనుభవం ద్వారా మీకు తెలుసుకున్న తర్వాత మీకు డిఫరెంట్ గా ఉండవచ్చు. ఎఫర్ట్ పెట్టిన తర్వాత మీ అనుభూతి డిఫరెంట్ గా ఉండవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రయత్నం చేయండి అనేది మనం చెప్తున్నాం. ఈ పంచప్రేతాల్లో ఆవిడ ఆసీన, ఈ చైతన్యం ప్రవేశించింది. ఆత్మరూపిణి అయిన అమ్మవారి యొక్క చైతన్యము పంచప్రేత స్వరూపమైన శరీరంలో వ్యాపించిపోయింది. ఈ పంచకోశాల్లో అధిష్ఠించి ఆవిడే కూర్చుంది. చైతన్యం అంటే బ్రహ్మము. సో ఆనందమయ ఆనందమయ కోశ జాగరణ మనం చేయాల్సింది ఏం లేదన్నాం కదా. ఎందుకంటే ఆనందమయ కోశంలో అమ్మవారు ఉంటారు. కాబట్టి ఈ 4 కనుక మనం ఎఫర్ట్ పెడితే ఆవిడే మిగతాది చూసుకుంటుంది. పంచకోశాలు శరీరంలో ఒక్కొక్క కోశం ఒక్కొక్క గదిగా అనుకుంటే, ఆ గదుల్లో వెలుగుగా అమ్మవారు వ్యాపించిపోయారు. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, ఇలా ప్రతి గదిలో వెలుగు చూస్తూ ఆహా ఇది కూడా వెలుగుతోంది అనుకుంటే తప్పు లేదు. కనుక గది వెలుగు, ఇది ప్రేత అది బ్రహ్మ. కనుక ఈ కోశం చూస్తూ అందులో చైతన్యాన్ని చూస్తూ దీనిదా చైతన్యము కాదే, ఇక్కడ ఈ చైతన్యం ఎలా వచ్చింది, వెనక్కి వెళ్తే అలా అన్నమయ కోసం నుంచి ప్రాణమయ కోసం, ప్రాణమయ కోసం నుంచి విజ్ఞానమయ కోసం, అలా ఆనందమయ కోశానికి ఆవల ఉన్నది చైతన్యము. ఇలా మనం వీటిని అర్థం చేసుకుంటూ ఉంటే మనకి వాటి గురించి తెలుస్తుంది.
గురువులు మిరేకిల్స్ చేస్తారు అని మనకి అనిపిస్తుంది, కానీ అది నిజం కాదంటారు ఇక్కడ స్వామివారు. ఏమంటారు శర్మ గారు, ఏమంటారు అంటే మనల్ని ఆలోచింప చేయటానికి వాళ్ళు కొన్ని పనులు చేస్తారు, అంతేగాని వాళ్ళు మిరకల్స్ చేయంగానే ఆహా ఓహో అని చెప్పి వాళ్ళు కాళ్ళు పెట్టేసుకొని వాళ్ళ కాళ్ళు పీకేసేసి ఇంకా వాళ్ళతో ఉండిపోయి భజనలు చేస్తూ ఉండడం కాదు మిరకల్స్ చేసేది. వాళ్ళు మనల్ని ఇన్స్పైర్ చేయడానికి చేస్తారు అని కనుక మనం అర్థం చేసుకుంటే, ఎందుకంటే నేను ఇది చేయగలను నువ్వు కూడా చేయగలవు అని చెప్పేవాడే గురువు. కాబట్టి మనము చెయ్యాలా, మనము చేస్తామంటే చేయగలము. ఎందుకంటే మనకి ఆ ఆ మానసిక స్థితి కనుక మనకి వస్తే, ఆ ప్రయత్నం మనం చేస్తే మనము చేయవచ్చు. ఆ మిరకల్స్ దేనికోసం చేస్తారు? ఇతరుల కోసం చేస్తారు, ఇతరుల యొక్క బాగు గురించి చేస్తారు. అది అర్థం చేసుకుంటే మనం కూడా అవి చేయవచ్చు. ఇతరులని ఎంతో మందిని హీలింగ్ చేయవచ్చు, ఎంతో మంది ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయొచ్చు. అది అర్థం చేసుకున్నాము. తర్వాత చిన్మయి, శ్రీ చిన్మయి నమః. మనలో ఉన్న 5 కోశాల్లోనూ వాటికి అవతల చైతన్య రూపంలో కూడా అమ్మవారు వ్యాపించి ఉన్నారు. అన్నమయ కోశానికి పుచ్చము ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశానికి పుచ్చము మనోమయ కోశం, మనోమయ కోశానికి పుచ్చము విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశానికి పుచ్చము ఆనందమయ కోశం, ఆనందమయ కోశానికి పుచ్చము బ్రహ్మము, బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనేది ఉపనిషత్ వాక్యము. ఇక్కడ పుచ్చము అనగా అంటే ఆధారం అన్నమాట, ద బేసిక్స్. అంటే మనం అసెండింగ్ లెవెల్లో చూస్తున్నాం. అన్నమయ కోసం ఉండాలి అంటే ప్రాణమయ కోసం, అన్నమయ కోశానికి బేస్ ప్రాణమయ కోసం, ప్రాణమయ కోశానికి బేస్ మనోమయం, మనోమయ కోశానికి బేస్ విజ్ఞానమయం, విజ్ఞానమయ కోశానికి బేస్ ఆనందమయం, ఆనందమయ కోశానికి బేసు పరబ్రహ్మము, అమ్మవారు. కాబట్టి అది మనం అర్థం చేసుకుంటే అమ్మవారు మళ్ళీ అన్నిట్లో ఉన్నారు. అక్కడ నుంచి కనుక ఆవిడ మనకి ఆ, మనకి బ్లెస్సింగ్స్, ఆనందము, ఇన్స్పిరేషన్ ఇస్తే ఇవన్నీ ఆటోమేటిక్ గా మనకి అవుతాయి. పరమానంద, శ్రీ పరమానందాయ నమః. బ్రహ్మము అనగానే కేవలం ఆనంద రూపము. జగత్ అంతటికి విజ్ఞానం అనే చైతన్యం పరమానంద రూపిణి వల్లనే వచ్చింది. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆనందమయ కోసము అనే దానికి మనము ఆ ప్రత్యేక ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. లేదు, మనము శరీరం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఎప్పుడు ఆనందంగా ఉండడం కనుక అలవాటు చేసుకుంటే మిగతా అవన్నీ సెట్ అయిపోతాయి. అందుకనే లాఫ్టర్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ అన్నారు. సో ఈ ఆనందమయ కోశ జాగరణ కూడా ఇలా అర్థం చేసుకోవచ్చు. మన 5 కోశాలకు వెలుగు గాని చైతన్యం గాని వాటి మీద మనకి మక్కువ కలిగించడానికి కావలసిన చైతన్యము అమ్మవారే. వాటి మీద మక్కువ అంటే ఇంట్రెస్ట్, ఇందాక మనం అనుకున్నాం కదా, ఇంట్రెస్ట్ కలగాలి, వాటి మీద ఇష్టం రావాలి అంటే ఆ చైతన్యం అమ్మవారే ఇవ్వాలి. విజ్ఞాన గణ రూపిణి, శ్రీ విజ్ఞాన ఘన రూపిణ్యే నమః. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అల్టిమేట్ నాలెడ్జ్. ప్రజ్ఞాన గణము, విజ్ఞాన గణము అని ఉపనిషత్తుల్లో ఎక్కువగా చెప్తారు. విష్ణు సహస్రం, శివ స్తోత్రాల్లో కూడా ఈ మాటలు ఉంటాయి. పరమానందం అంటే ఆనందం, జ్ఞానము ఆనందం రెండు కలిగితేనే పరమాత్మ స్వరూపము. మనం ఇందాక కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కనుక కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి ఒక వర్క్ కంప్లీట్ చేసాం, ఒక టాస్క్ కంప్లీట్ చేసాం అనగానే మనకి చక్కగా ఆహా, హ్యాపీ, వెరీ హ్యాపీ, బాగుంది, ఇది కంప్లీట్ చేసాము అని ఏదైతే ఆనందం వస్తుందో, ఆ ఆనందం రావడానికి ఏం చేస్తున్నాము? దాని ఒక పని చేయటానికి దాని మీద ఇష్టం చేసుకుంటున్నాము, దానికి కావాల్సిన మెథడ్ తెలుసుకుంటున్నాము, దాన్ని యాక్షన్ లో పెడుతున్నాము, అప్పుడు ఆ టాస్క్ కంప్లీట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనము ఆ జ్ఞానం కనుక ఉంటే ఆనందం ఆటోమేటిక్ గా వస్తుంది. అందుకనే జ్ఞానానందమయం దేవం అన్నారు. ఆ విజ్ఞాన ఘన రూపిని తెలుసుకున్నాక ఇక తెలుసుకోవాల్సింది ఏం లేదు. దట్ ఈస్ ది అల్టిమేట్ నాలెడ్జ్. పంచకోశాల్లో ఉన్న బ్రహ్మమును గురించి విచారణ చేయాలి. ఆ విచారణ బుద్ధితో చేయాలి. మనస్సు అనేది సంకల్ప వికల్పాలతో ఉంటుంది. విచారణకి బుద్ధి. మనలో ఏది చైతన్యంగా ఉందో దాని మీద దృష్టి నిలిపితే దాని పేరు ధ్యానము. అది అర్థం చేసుకోండి. ధ్యానము అంటే మనలో యాక్టివ్ గా ఉన్నది చైతన్య రూపంలో ఉండే అమ్మవారు, దాని మీద మనం ధ్యానం చేస్తాం.
ధ్యానాన్ని బుద్ధితో చేస్తాం కనుకే బుద్ధే జ్ఞానము. జ్ఞానంతోనే విచారణ చేస్తాం, అంటే డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్, రైటా రాంగా అనేది. బుద్ధి దేనిని విచారణ చేసింది? జ్ఞానము. చివరికి తెలుసుకున్నది జ్ఞానం. కాబట్టి వెలుగు ద్వారానే వెలుగుని తెలుసుకుంటున్నట్లు విచారణ జ్ఞానం రెండు ఒకటి. అంటే ఒక గదిలో లైట్ వేసామనుకోండి, లైట్ వేసిన తర్వాత అన్ని చూడగలుగుతాం. ఆ లైట్ ని కూడా చూడగలుగుతాం కదా, ఆ బల్బుని కూడా చూడగలుగుతాం కదా. ఆ ఆ బల్బుకి కారణం లైట్. ఆ బల్బుని కూడా చూడగలిగాము అంటే ఆ ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని కూడా చూడటం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకోవాలి మనము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చాలా ఉంటాయి. దానికి సర్క్యూట్ ఉంటుంది, బయట ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అందులోంచి కరెంట్ ప్రసారం వస్తుంది, దానికి నెల నెల బిల్లు వస్తుంది. మన టక్కని కరెంట్ అనగానే నెల నెల బిల్లే గుర్తొస్తుంది. కానీ దాని వెనకాల ఉండే మెకానిజం కనుక అర్థం చేసుకుంటే అప్పుడు ఈ లైట్ యొక్క విషయాలు తెలుస్తాయి. అలాగే మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తితో మనము ఈ జ్ఞానము, ఈ చైతన్యము ఇచ్చే అమ్మవారి యొక్క విధి విధానాలు మనం తెలుసుకుంటే ఉండేది ఒక్కటే, ఆనందమయ కోసము. ఆనందము ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప, శ్రీ ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయ నమః. ఇక్కడ ధ్యానము, ధ్యాతృ, ధ్యేయము, అబ్జర్వర్, అబ్జర్వింగ్, అబ్జర్వ్డ్, మూడు రకాలు. మూడు ఒకటే అని తెలిసినప్పుడు అమ్మవారు అర్థం అవుతారు. విడివిడిగా ఉన్నంత కాలం అర్థం అవదు. ఒకటయ్యాక ఏదైతే ఉన్నదో ఆవిడే అమ్మవారు. సాధన ప్రారంభంలో మూడు ఉంటాయి, కొనసాగింపులో మూడు ఉంటాయి, సిద్ధి వచ్చేటప్పటికి ఒకటే అవుతుంది. మంత్రము, తంత్రము, యంత్రము. గాయత్రి మంత్రము, గాయత్రి యంత్రము, గాయత్రి తంత్రము. మొదట్లో మనం గాయత్రి మంత్ర జపం చేసిన తర్వాత గాయత్రి యంత్రం అర్థమవుతుంది, గాయత్రి తంత్రం అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకా గాయత్రియే ఉంటుంది. గాయత్రియే గురువుగారికి అదే అయింది. గురువుగారికి గాయత్రి మంత్రం తెలిసింది, గాయత్రి యంత్రం తెలిసింది, గాయత్రి యొక్క తంత్రం తెలిసింది. తెలిసిన తర్వాత ఆయన గాయత్రి అయిపోయాడు, అమ్మ మాతాజీ గాయత్రి అయిపోయింది. అలాగే మనం కూడా ఈ ధ్యానము, ధాతృ, ధ్యేయము, శ్రీ ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయే నమః. మనం కూడా ఆ అమ్మవారి మీద ఆ కాన్సన్ట్రేషన్ పెట్టి మనం అమ్మవారి మీద ధ్యానం చేస్తూ, అమ్మవారిని ఒక ధ్యేయంగా చేసుకుంటూ, అమ్మవారిని ధ్యాతృగా ఉండి మనం తెలుసుకుంటే ఆ సిద్ధి వచ్చేస్తుంది. మనం పరమాత్మని ధ్యానం చేశాం. ధ్యానం బుద్ధితోనే చేయాలి. అమ్మవారిని తెలుసుకోవడానికి ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే నిర్గుణ బ్రహ్మని ధ్యానంతో తెలుసుకోవాలి, సద్గుణ బ్రహ్మని మనం పూజా పురస్కారాలతో తెలుసుకోవాలి. మనం ఇంతకుముందు అనుకున్నాం. ప్రారంభ దశలో ధ్యాన ధ్యాతృ ధ్యేయ మూడు ఉండాలి. బుద్ధిని బ్రహ్మం వైపు మరల్చుట, నిలుపుట ధ్యానం. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ధ్యానము చేసే వాని పేరు ధ్యాత. దేన్ని ధ్యానం చేస్తున్నాడో అది ధ్యేయము. మధ్యలో ఉన్న ప్రక్రియ పేరు ధ్యానము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను ధ్యాత. నేను ఏది ధ్యానం చేస్తున్నాను? లలితా సహస్రనామం యొక్క కమెంటరీని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అనే దాని మీద ధ్యానం చేసి ఒక ఒక ప్రక్రియ ప్రకారము నేను చెప్తున్నాను. ఈ ప్రక్రియ ధ్యానము. ఈ ఈ చెప్పాలనుకొని నేను చేసుకున్న హోంవర్క్ ధ్యేయము. నేను ధ్యాత. అలాగే మీరు కూడా, మీరు ఏదైనా సాధన చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు లేదా స్వాధ్యాయం చేసేటప్పుడు మీరు ధ్యాత అవుతారు. మీరు జపం చేయటం అనేది ధ్యేయం అవుతుంది. మీరు జపం చేసే ప్రక్రియ ధ్యానం అవుతుంది. కాబట్టి ఈ మూడు మనమే. ఈ మూడు అమ్మవారిలోనే ఉన్నాయి. ఆ అమ్మవారిలో ఉన్న మూడు మనలో కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ శ్రీ ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయ నమః అనే మంత్రం ఫలిస్తుందో అప్పుడు మ్, మీరు మీరు చేసే జపము, మీరు చేసే ధ్యానము, ఆ పద్ధతి ఒకటైపోతుంది. అప్పుడు మీరే మొత్తం అయిపోతారు. అప్పుడు మీరే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపం అయిపోతారు. అప్పుడు అమ్మవారు కరెక్ట్ గా మనకు అర్థం అవుతుంది. అది కనుక మనం అర్థం చేసుకుంటే మిగతా అన్ని సింపుల్ అయిపోతాయి. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, జాగ్రత్తగా చూడండి. ఇది మూడు ఏం చెప్తారు? అబ్జర్వర్, అబ్జర్వింగ్, అబ్జర్వ్డ్. సాక్షిభూత స్థితి అని ఒక మానసిక స్థితి ఉంటుంది. పరమహంసాయ విద్మహే మహాహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని ఒక 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 మంత్రం ఇచ్చారు. చేసుకోండి అన్నారు. 108 చేసుకోండి, 1000 చేసుకోండి, 1,00,000 చేసుకోండి, కోటి చేసుకోండి, రిజల్ట్ రాదు. ఎందుకు రాదు అంటే ఇది తెలియాలి.
ఇది తెలియకుండా మీరు ఎన్ని కోట్ల మంత్ర జపం చేసినా ఏమీ అర్థం కాదు. అయితే ఒక స్టేజ్ లో అమ్మవారు గనుక మన మీద దయ తెలిస్తే గురువు అక్కర్లా, ఈ చెప్పేవాడు అక్కర్లా, ఆటోమేటిక్ గా మన దగ్గరికి అన్ని విషయాలు వస్తుంటాయి ధ్యాసతో చేస్తే. ఎట్లా? ఈ ధ్యాన ధాతృ ధ్యేయ రూపంతో కనుక మనం చేయగలిగితే, అంటే చేసేది నేను కాదు, చేయబడేది నేను కాదు, చేయిస్తున్నది నేను కాదు, అంతా అమ్మవారే అనే అనే మానసిక స్థితి కనుక మనకు వస్తే ఇంకా మనకి ఏమీ అక్కర్లేదు. ఇక్కడ భోజనం చేసేటప్పుడు ఎదురుగా భోజ్యము, కంచంలో ఉండేది తినే పదార్థము, భోక్త భోజనం తినబడేది. సో ఈ మూడు ఇంపార్టెంట్. భోజ్యము, భోక్త, భోజనము, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇలాగా మనము మన ధ్యానాన్ని ఇలా గనక మనం చూసుకుంటే అన్ని సింప్లిఫై అయిపోతాయి. సృష్టి అంటేనే త్రిపుటి, సాధన కూడా త్రిపుటే. ఎక్కడ త్రిపుటి ఉందో అక్కడ ప్రపంచం ఉంది. సాధన దశలో ధ్యాత, ధ్యేయము, ధ్యానము మూడు ఉన్న సాధన లక్ష్యం మాత్రం మూడుగా ఉండిపోవడం కాదు. ధ్యానం చేస్తే అలా లయం అయిపోవాలి. మనం ఉండకూడదు. మన అంత తాదాత్మ్యత చెందితే అప్పుడు ఏమవుతుంది? ఈ ధ్యానము, ధ్యాత, ధ్యేయము మూడు కలిసిపోతాయి. అది మనం అర్థం చేసుకోవాలి. రామకృష్ణ పరమహంస ఒక మంచి ఉదాహరణ చెప్తారట. ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు తెలుసుకోవాలని బయలుదేరి అందులో దిగిపోయింది. చివరికి ఏమైంది? సముద్రంలో లీనమైపోయింది. అలాగే మనం కూడా అమ్మవారిని తెలుసుకోవాలని చెప్పి మనం మెల్లమెల్లగా వెళ్తూ ఉన్నాం అనుకోండి, కొంచెంసేపు అయ్యేటప్పటికి ఏమవుతుంది? మనం అమ్మవారిలో లీనమైపోతాం. ఆ తర్వాత మనం ఉండం. ఇదే మనం సహస్రారం దగ్గర సకల సముద్ర సద్గురు స్పర్శలో ప్రాక్టీస్ చేసేది ఇదే. ఆ అది ధ్యాన సో అది ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయ నమః అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది మీరు కరెక్ట్ గా ఒక మాల మంత్ర జపం చేయండి. దీని గురించి మనకి చాలా అవసరము. ఎందుకంటే సాక్షిభూత స్థితి చేరుకోవాలి. శ్రీ ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయ నమః, శ్రీ ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయ. ఈ మాలా మంత్ర జపం మిగతా ఇంత ముందు చేసినట్టుగా చెయ్యొద్దు. ఇది చేసేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా, అమ్మా నాకు ఆ సాక్షిభూత స్థితి నేర్పించు అనే భావన ఉండి ఒక మాల మంత్ర జపం చేయండి చాలు. రేపటి లోపల ఆ ఆ భావం గనక మనలోకి గనక గట్టిగా దిగిపోయింది అనుకోండి, ఇంకా మనకి అసలు ఎవరు అవసరంలా మనంతట మనకే మన ఒక మంచి ఒక రోడ్డు మీద ఒక అడ్డ రోడ్డు నుంచి మెయిన్ రోడ్ లోకి వెళ్ళిపోయినట్టు మనకి అర్థమైపోతుంది. ఏదో చిన్న పల్లెటూరులోంచి హైవేలోకి వెళ్ళగానే మనం ఎంత రిలాక్స్ అయిపోతామో అట్లా రిలాక్స్ అయిపోతాము. అలా మనము ఈ రోజు సింబాలిక్ గా శ్రీ ధ్యాన ఓం శ్రీ ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయ నమః. నేను మళ్ళీ మీకు ఆ టెక్స్ట్ ఇస్తాను. ఇది థర్డ్ సెషన్ స్టార్టింగ్ నుంచి మీకు సౌండ్ లేదా? ఇప్పుడేనా స్టార్టింగ్? ఇప్పుడే వస్తుంది. ఇప్పుడేనా? అది బై మిస్టేక్. ఓకే. సో ఇప్పుడు మనము అంటే చెప్పింది మళ్ళీ చెప్పుకోవాలి కదా. ఓకే. మనం ఈ ధ్యాన ధాతృ ధ్యేయ రూప ఇది ఒక మాల మంత్ర జపం చేయాలి అని చెప్పాను. అది కూడా మిస్ అయ్యారు కదా. ఓం శ్రీ విన్నారు కదా. ఓం శ్రీ ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయ నమః. ఇది మనకి ఒక టెక్నికల్ మంత్రం. ఇది చాలా టెక్నికల్ మంత్రం. అబ్జర్వర్, అబ్జర్వింగ్, అబ్జర్వ్డ్. నేను మళ్ళీ 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 ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మన తపస్సులో జపంలో ఈ మానస్థితి దాటితే కానీ మనకి అరూప స్థాయిలో ఉన్న విషయాలు అర్థం కావు, మాయ అవతల ఉన్న విషయాలు అర్థం కావు. ఎప్పుడైతే మనం సాక్షిభూత స్థితి అంటే మీ ఇంట్లో కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు మీరు ఏం చేయలేరు. ఏం చేయలేనప్పుడు మీరు ఎట్లా ఉంటారు? మీరు చూస్తూ ఉంటారు అంతే. కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి మన ఎదురుగా. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, ఏమన్నా చేయగలుగుతున్నావా? శుభకామన చెప్పుకొని నమస్కారం పెట్టడం తప్పితే. అలా అది సాక్షిభూత స్థితి. మన ఇళ్లలో కూడా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. మనం ఏదన్నా అందులోకి జాయిన్ అవ్వాలి, అందులో వేలు పెట్టాలి, వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలి, వాళ్ళకి ఇలా చెప్పాలి అని అనుకుంటాం, కానీ మనం చెయ్యలేము.
అప్పుడు ఒక్కొక్కసారి ఎదుటివాడు తప్పు చేస్తున్నాడు అనే సంగతి తెలుస్తుంది మనకి, వాడికి చెప్పాలనిపిస్తుంది. చెప్పడానికి వెళ్తే వాడు చీపు అంటాడు, వద్దు నాకు అవసరం లేదు, నీ అడ్వైస్ అవసరం లేదంటాడు. అప్పుడు ఏం చేయగలం? సాక్షిభూత స్థితి, అంతే కదా. అప్పుడు ఏమి చేయలేం మనం. జస్ట్ నమస్కారం చేసుకొని అప్పుడు బాధపడకూడదు. ఎవరు బాధపడద్దండి. మీ ఇళ్లలో మీ మాట విననప్పుడు మీరు ఏది బాధపడకూడదు. బాధొద్దు, మనకి ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. జస్ట్ అక్కడ కాంట్రవర్సీస్ ని అవాయిడ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి అంటే వాళ్ళకి అవతల వ్యక్తి తప్పు చేసి ఆ తప్పు వల్ల అతనికి ఒక లెసన్ తెలియాలి అని మీరు కనుక కరెక్ట్ గా ఆలోచించుకుంటే అతన్ని ఆ తప్పు చేయనియండి. ఆ వ్యక్తిని, ఆ మేడంని ఆ తప్పు చేయనియండి. వాళ్ళకి ప్రాక్టికల్ గా ఆ తప్పు యొక్క విషయం తెలిస్తే అప్పుడు వాళ్ళు ఇక జన్మలో ఆ తప్పు చేయరు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చెప్పినా వినరు వాళ్ళు. కాబట్టి ఆ స్థితిలో మనం ఎట్లాగైతే మనం ఉంటామో, ఏ సాక్షిభూత స్థితితో ఉంటామో అదే సాక్షిభూత స్థితి మనము ఆధ్యాత్మికతలో కూడా మనం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే తప్పితే మనకి ఈ తురీయ స్థితి, సమాధి స్థితి అనేది మనకి తెలియవు. దానికోసం అని చెప్పి ఈ శ్రీ ధ్యాన, ఓం శ్రీ ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయ నమః అనేది ఒక మాల మంత్ర జపం చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొందినప్పుడు ఆయన ఏం ఉపదేశించారో అదే మనం ఉపాసిస్తాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ధ్యాత, ధ్యానము, ధ్యేయము అనే మాటల్లో ఉపాసకుడు, ఉపాసన, ఉపాస్యం అనుకోవచ్చు. అబ్జర్వర్, అబ్జర్వింగ్, అబ్జర్వ్డ్, ఇది కూడా త్రిపుటే. మనం గురువు గారు ఇచ్చిన ఉపాసన తీసుకున్నాం, మనకి ఉపాసన రూపంగా గురువు గారే ఉన్నారు. అదే గురువు ఆత్మ అంటే సాధన చేసేవాడు. దేన్ని సాధన చేస్తున్నాడో అది ఈశ్వరుడు. ఈశ్వరో గురురాత్మేతి, ఈ భేదమంతా సాధన దశలోనే ఉంటుంది. అది తెలుసుకున్నాక ఏకత్వ స్థితిలో వ్యోమవత్ వ్యాప్త దేహాయ, ఏ గురువు యొక్క మనము గైడెన్స్ లో మనము విద్య నేర్చుకుంటున్నామో ఆ విద్య నేర్చుకున్న తర్వాత ఇంకా గురువు ఉండడు, మనము ఉండము, ఇద్దరం కలిసిపోతాం అన్నమాట. అంటే ఎట్లా కలిసిపోవడం అంటే ఎట్లా ఉంటుందంటే ఆయన ఏం పనులు చేస్తున్నాడో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. మనకి అదే పనులు చేయాలని ప్రేరణ జరుగుతుంది, చేస్తాం కూడా. ఆయన ఏ ప్లాన్ తీసుకుంటున్నాడో మనకి అదే ప్లాన్ అర్థమవుతుంది, మనము అదే ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అంతేగాని ఆయన మనసులో విషయాలు తెలిసిపోయినాయి, నేను గురువుని అయిపోయాను అని చెప్పి ఒక చిన్న ఆశ్రమం కట్టేసుకొని ఒక 108 మంది శిష్యులకి మంత్లీ ఒక 5,000 శాలరీ పెట్టి, ఒరే నువ్వు నాకు నమస్తే కొట్రా, నా కాళ్ళకి నమస్కారం పెట్టరా, నేను రాగానే గురువు గారు అనరా, నమస్తే కొట్రా అని చెప్పేసి వాళ్ళకి ఒక శాలరీ ఇచ్చేసి ఇలా గురువుగా ఒక పెద్ద సంస్థానం చేసి ఫ్లెక్స్ ఫ్లెక్సీలు పెట్టేసి సుమోలు తిప్పడం కాదు. గురువు యొక్క కార్యక్రమం ఏంటి? పృథ్వీపై స్వర్గావతరణ. ఆ కార్యక్రమాలు మనం అర్థం చేసుకొని మనం కూడా వాటిని కరెక్ట్ గా యాక్షన్ లో పెడితే అప్పుడు మనము గురువు యొక్క నిజమైన శిష్యుడుగా మనం తెలుసుకోవచ్చు. దానికి కావాల్సింది ఏంటి? మెయిన్ బేసిస్ అన్నమాట, ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపము. అందుకనే పరమానంద విజ్ఞాన ఘన రూపిణి అన్న, ఆ ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప అన్న ఒకటే. ఆ స్థితి చేరుకున్నాక ధర్మ వివర్జిత, అప్పుడు మనకి డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ తెలుస్తుంది, ఇంటెలిజెన్స్ వస్తుంది, ఇంటలెక్ట్ వస్తుంది. ఇంటెలెక్ట్ కి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంటెలిజెన్స్ అంటే అది క్లెవర్నెస్. ఇంటెలెక్ట్ అంటే ది రైట్ థింకింగ్ ప్రాసెస్ అన్నమాట, విచ్ సెలెక్ట్స్ ద రైట్ ఆర్ రాంగ్. అది ఇక్కడ ధర్మ వివర్జిత, శ్రీ ధర్మ వివర్జిత ఏ నమః. అంటే సాధకుడు ఏకస్థితికి చేరాక ధర్మం గాని అధర్మం గాని త్రిగుణాలు మొదలైనవి ఉండవు. ఇవన్నీ పంచకోశాలకు సంబంధించిన విషయాలే. పంచకోశాలు నేను అనుకున్నంత కాలం ధర్మాలు ఉంటాయి. ధర్మము విధి, అధర్మం నిషేధం. ఇదంతా పంచకోశాల్లో ఉన్న జీవునికి, ప్రపంచానికి తప్ప ఈశ్వరునికి ఉండదు. పంచకోశ వ్యతిరిక్తమైన పరమాత్మ చైతన్యం దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మం లేదు, అధర్మం లేదు. ధర్మాల త్రిగుణములతో ఉన్నప్పుడు ఉంటాయి. త్రిగుణాలకి అతీతమైన స్థితి ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపము. ఈ నామాల్లో తైత్రీయ ఉపనిషత్తు వర్ణించారు. ఇక్కడ మనకి మామూలుగా ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు అనే డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ ఉంటుంది. వన్స్ అది నేర్చుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత
ఇంకా అసలు అన్ని మనం కరెక్టే చేస్తాం. మనకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు గురువులు అన్ని కరెక్టే చేస్తారు, ఎందుకంటే వాళ్ళు అక్కడ రీచ్ అయిపోయారు. వాళ్ళకి డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఇది రాంగ్ ఇది రైట్ అనేది ఉండదు. వాళ్ళు అది చేయాలనుకుంటారు, చేసేస్తారు, అంతే అయిపోతుంది. చూసే వాళ్ళకి మనకి అనిపిస్తుంది, అమ్మా సత్యసాయి బాబాట కారులో తిరిగట్ట, అమ్మ సత్యసాయి బాబాట ఇదేంటి అదేంటి పెద్ద పెద్ద భవనాలు కట్టించట, కొన్ని కోట్లు పెట్టాట. ఇది మనం అర్థం చేసుకునేది. కానీ ఆయనకి ఏంటి, ఆయనకి అదే ఉండదు. నేను నేను ఆంధ్రాని సస్యశ్యామలం చేస్తానన్నాడు, రాయలసీమని సస్యశ్యామలం చేస్తానన్నాడు. మొత్తం రాయలసీమ మొత్తానికి వాటర్ ఇచ్చేశాడు. నేను భారతదేశంలో మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ కట్టిస్తానన్నాడు, కట్టించాడు. అంతే సింపుల్ గా కట్టించాడు. అసలు ఏం ఎఫర్ట్ లేదు, గిఫర్ట్ లేదు. చూసే వాళ్ళకి అమ్మా ఈయన ఇంత ఖర్చు పెడుతున్నాడు, ఖచ్చితంగా ఏదో చేసుంటాడు, అలా చేసుంటాడు, ఇలా చేసుంటాడని మనం అనవసరమైన ఆలోచిస్తాం. ఎప్పుడు ఈ ఆలోచనలు రాకుండా మనకి గురువుల మీద నమ్మకం ఏర్పడుతుంది అంటే, శ్రీ ధ్యాతృ ధ్యేయ రూపం గనక మనలో జరిగితే, ఆ ధర్మ వివర్జిత గనక మనకి తెలిసిపోతే, అప్పుడు గురువులు ఏది చేసినా కరెక్టే. ఆఖరికి వాళ్ళు సిగరెట్ తాగినా మనకి ఆ ఏదో మంచి పని కోసమే సిగరెట్ తాగారు అనే పాయింట్ మనకి అర్థం అవుతుంది. ఎందుకంటే అవధూతలు వాళ్ళు ఆ రియల్ లైఫ్ తో లింక్ పెట్టుకోవడానికి సిగరెట్ తాగుతారని చెప్పి మనకి భరద్వాజ మాస్టర్ చాలా క్లియర్ గా చెప్పేవారు. మనం ఏం చేస్తాము, ఆహా ఈ సిగరెట్ తాగే వాడి దగ్గర మనం నేర్చుకునేది ఏముందిలే అని చెప్పేసి మనం పక్కకి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు ఆ అటువంటి ఆ, విద్య నేర్చుకునే వాళ్ళ కోసము అలాంటివి ఉపయోగపడతాయి వాళ్ళకి. ఆయన ఎక్స్టర్నల్ లైఫ్ భరద్వాజ మాస్టర్ సిగరెట్ తాగుతున్నా, ఆయన సాయిబాబా యొక్క శిష్యుడు, సాయిబాబాని మొత్తం భారతదేశంలో, మొత్తం దక్షిణ భారతదేశంలో ప్రాపగేట్ చేయడానికి ఆయన ఆయన ముఖ్యమైన వ్యక్తి. గురు చరిత్ర ఆయన ఇంగ్లీష్ లో రాశాడు, సింప్లిఫై చేశాడు అని అర్థం చేసుకునేవాడు. ఆయన ఏం చేస్తే మనకెందుకు, మనకు కావాల్సింది జ్ఞానం ఆయన ఆయన దగ్గర దొరుకుతుంది, ఆయన పుస్తకాలు రాశాడు, ఆయన దగ్గర ఒకసారి బ్లెస్సింగ్ తీసుకుందాం అనుకుంటే సాయిబాబానే ఆయనలో దూరి మనకి బ్లెస్సింగ్ ఇస్తాడు. ఒరే వాడు సిగరెట్ తాగుతున్నాడు రా, నీకెందుకు, పోయి వాడి దగ్గర బ్లెస్సింగ్ తీసుకోరా అని మనల్ని ఖచ్చితంగా చెప్తాడు. కాబట్టి మనం ఆ ఎక్స్టర్నల్ హ్యాబిట్స్ ఆఫ్ గురూస్ మనం ఇగ్నోర్ చేసుకోవాలి. మనకి వాటితో సంబంధం లేదు. అది వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి ఉంటాయి. వాళ్ళ కర్మలో, వాళ్ళ యొక్క కార్యక్రమాలు వాళ్ళు ఉంటాయి. అది చూసుకొని ఇప్పటికీ కూడా గణపతి సచ్చిదానంద స్వామి అంటే అసలు గణపతి స్వామి స్వరూపము, వినాయకుడి యొక్క స్వరూపము. ఆయన పాద నమస్కారాలు చేసుకోవడానికి డబ్బులు తీసుకుంటానని ఎవడు వెళ్ళడు. నీకెందుకు, ఆయన పాద నమస్కారాలు డబ్బులు తీసుకున్నా ఏం చేసినా మనకి సంబంధం లేదు. ఆయన ఒక మహానుభావుడు, దత్తాత్రేయ స్వరూపుడు. తన యొక్క స్వరూపాల్ని కొన్ని వందల స్తూపాలుగా నిర్మించి ప్రపంచం మొత్తం వ్యాపింపజేశాడు ఆయన. ఆ స్తూపం దగ్గరికి వెళ్తే చాలు ఆయన యొక్క శక్తి మనకి తెలుస్తుంది. ప్రాక్టికల్ గా మీరు మైసూరు వెళ్ళాలి, ఆయన ఆయన ఆశ్రమంలో ఉండాలి, 3-4 రోజులు ఉండాలి. అసలు ఎంత అద్భుతమైన ఆశ్రమం అసలు మాస్టర్ యొక్క సమకాలీకుడు. మాస్టర్ ఎప్పుడు చెప్తారు, మాస్టర్ గణపతి సచ్చిదానంద స్వామి, సత్యసాయి బాబా వాళ్ళు కాశీలో ఉన్నప్పుడు వీళ్ళు ఇళ్ళకి వచ్చేవాళ్ళు. అప్పట్లో ఏముంది, అప్పుడు 1950s 60s లో వాళ్ళకంత ఫాలోయింగ్ లేదు. ఏదో 2-3 వచ్చేవాళ్ళు, కాశీకి వచ్చేవాళ్ళు. ఈ కాశీలో ఉన్న తెలుగు వాళ్ళు వీళ్ళే, అంటే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళు కొంచెం ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని కలిసేవాళ్ళు. అలా చాలా క్లియర్ గా చెప్పేవారు. సో ఆ గణపతి అలాంటి మనము ఆయన ఇలాగా ఎలా చేస్తాట అలా చేస్తాట అని చెప్పి మనం కండిషన్స్ పెట్టుకొని ఆయన దూరం అయిపోతే మనకే నష్టం. విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. ఈ నామాలని 4 భాగాల్లో విభజించుకుంటే ఇందులో ఒక్కొక్క అవస్థకి 2 పేర్లు చెప్పాలి. కాబట్టి మనము ఇక రాబోయే నామాలు 256 నుంచి 263 వరకు ఉన్న నామాల్ని ఒక చాప్టర్ లాగా తీసుకుంటాము. ఈ నామాల గుత్తిలో అమ్మవారి యొక్క 8 స్థితుల్ని వర్ణిస్తున్నారు. మనం మెలకువగా ఉన్నప్పుడు మనలోని చైతన్యం మెలకువగా ఉంది. మనం నిద్రపోయేటప్పుడు నిద్రలో మనకి టైము స్పేసు తెలియదు, గాఢ నిద్రపోతాం. నిద్రపోయేటప్పుడు ఏ స్థితిలో ఉన్నామో నిద్ర లేవంగానే అదే స్థితిలో ఉంటాం. నిద్రలో డ్రీమ్స్ లో మనం ఎక్కడికి వెళ్ళినా ఏమి నేర్చుకున్నా మన యొక్క స్వరూపం మారదు. అంటే అప్పటికి టైం ఆగిపోయింది.
మీరు అర్థం చేసుకోండి. మనకి దీన్ని టెక్నికల్ గా ఎలా చెప్పాలి అంటే, డే టైమే మనలో మార్పులు వస్తుంటాయి, రాత్రిపూట మన శరీరంలో మార్పులు రావు. అందుకనే నిద్రపోయేటప్పుడు ఎలా ఉంటామో నిద్ర లేచేటప్పుడు అలాగే ఉంటాము. కాబట్టి ఆ నిద్రపోయే టైంలో ఈ టైం స్పేస్ ఆగిపోతుంది. అది మనం గనక అర్థం చేసుకుంటే ఈ తురీయ స్థితికి కూడా మనకి చాలా అవసరం. నిద్ర చాలా అవసరము. నిద్రపోవాలి. రోజు కనీసం 7 to 8 hours నైట్ టైం నిద్రపోవాలి. మధ్యాహ్నం 1 to 1.5 hours నిద్రపోయినా మంచిది, శరీరానికి చాలా మంచిది. ఇక అంతా 8 నామాలు వస్తాయి. ఇవి చాలా టెక్నికల్ నామాలు అన్నమాట. చాలా జాగ్రత్తగా మనం కొంచెం టైం తీసుకొని నేను చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా తెలుసుకునేవి, మాటల్లో చెప్పలేనివి. వారు చెప్పే విషయాలు చెప్తూ మన మాటల్లోకి దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను, కాబట్టి జాగ్రత్తగా విందాం. సరే, ఈ రాబోయే నామాలు 8 స్థితులుగా వర్ణిస్తున్నారు. మెలుగుగా ఉన్నప్పుడు చైతన్యం మెలకుగా ఉంది. ఓంకారంలో ఉన్నప్పుడు అకారము, మకారము, తురీయము బిందునాదాలు 4 భాగాల్లో ఉంటాయి. అకారము, ఉకారము, మకారము, ఆ ఊ మ 3 ఉంటాయి. 3 కాకుండా తురీయం కూడా ఉంటుంది ఓంకారం చేసేటప్పుడు. అలా 4 భాగాల్లో ఉంటాయి. ఈ 4 భాగాలకు మనలో ఉన్న 4 ప్రజ్ఞలకు సంబంధం చెప్తున్నారు. అకార, ఉకార, మకార, తురియ. ఈ 4. తురియము అంటే బిందువు, నాదాలు అని కూడా చెప్తున్నారు. ఈ ఓంకారంలో అకారము, మకారము, ఉకారము, తురియము 4 ఉన్నాయి అన్నమాండి. ఈ 4టికి మనలో 4 ప్రజ్ఞలు ఉన్నాయంట. 4 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మనలో. అవేంటో చెప్తున్నారు చూడండి. విశ్వరూప, జాగరణి, జాగ్రత్తావస్థ మనకు తెలిసిన పదాలే. జాగ్రత్తావస్థ మనకు తెలిసిందే, స్వప్నావస్థ మనకు తెలిసిందే, సుషుప్తావస్థ మనకు తెలిసిందే, తురియావస్థ మనకు తెలిసిందే. ఈ వీటికి కొన్ని టెక్నికల్ నేమ్స్ పెట్టారు. ఏంటవి? విశ్వరూప జాగరణి అంటే జాగ్రత్తావస్థ, స్వపంతి తైజసాత్మిక స్వప్నావస్థ, సుప్త ప్రాజ్ఞాత్మిక సుషుప్తి, తుర్య సర్వవస్థ వివర్జిత తురియ అవస్థకి సంబంధించిన నామాలు. ఈ నాలుగింటికి సంబంధించి 8 నామాలు చెప్పారు మనకి. అది మనం అర్థం చేసుకుందాము. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేది, సుషుప్తి తురియావస్థ 4 అయితే, విశ్వ తేజస ప్రాజ్ఞ చేత సమంతరాత్మస దాయకం అని చెప్పి మనకి గురుపాదుక స్తవంలో చెప్తారు. విశ్వము, తేజస్సు, విశ్వ తేజస ప్రాజ్ఞ. ప్రాజ్ఞ 3 రకాలైన తేజస్సులు ఉంటాయి. మళ్ళీ మనం రికలెక్ట్ చేసుకుంటాము. ఆ 3 రకాల తేజస్సు కూడా ఈ జాగ్రత్త అవస్థ, సుషుప్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురియావస్థతో లింకప్ అయి ఉంటాయి. వీటికి అమ్మవారి యొక్క రూపాలు చెప్తారు. విశ్వరూప, స్వపంతి, సుప్త, తురియా, ఇలా 4 నామాలు చెప్పారు. ఈ 4 నామాలని మనం అధ్యయనం చేసుకుంటూ ముందుకెళ్తాము. విశ్వరూప, శ్రీ విశ్వరూపాయ నమ. జాగరణి, శ్రీ జాగరణ్యే నమ. సకల విశ్వము అమ్మవారి రూపము. ఎంత విశ్వం ఉంటే మన ఊహకు కూడా అందనది. మన ఊహకి ఈ మధ్య జేమ్స్ వెబ్ టెలిస్కోప్ రావటం వల్ల కొన్ని గెలాక్సీలు మనం చూడగలుగుతున్నాం. కానీ వాళ్ళు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పెట్టిన వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆ దీని ఇప్పుడు మేము కొన్ని గెలాక్సీలే మీకు చూపిస్తున్నాం, కానీ మేము చూడలేని కొన్ని కోట్ల గెలాక్సీలు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నాయి. అది ఎంత, ఇది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇస్ ది హైయెస్ట్ ఇన్వెన్షన్ టు డేట్. మాక్సిమం పవర్ పెట్టేశారు దానికి ది బెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి పెట్టారు. ఆ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పెట్టి చూసినా దే కుడ్ సీ ఓన్లీ సమ్ లిమిటెడ్ యూనివర్సెస్. కానీ దానికి బియాండ్ కూడా ఎన్నో యూనివర్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అదే మనం గుర్తుంచుకొని ఇక్కడ గోచరాచరాత్మకమై లక్ష్యాత్మికమై ఉన్న ఈ అనంత విశ్వం అంతా అమ్మవారి రూపమే కనుక విశ్వరూప అన్నారు. మరలా విశ్వము స్థూలము, సూక్ష్మము అని 2 విధాలుగా ఉంటుంది. బాహ్యంగా విస్తరిన విశ్వమే స్థూలము, అది బ్రహ్మాండము. మనలో ఉన్న విశ్వమే సూక్ష్మము. బయట కనపడేది స్థూలము,
మనలో ఉండేది సూక్ష్మము, అది అర్థం చేసుకోండి. అండాండము, పిండాండము, మైక్రో అండ్ మ్యాక్రో. ఇది మనం అర్థం చేసుకుంటే మనకి అసలు ఈ విషయంతో మనకు అసలు లింక్ ఉందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు మనం ఉన్నామా లేదా, అసలు మనం ఉండాల్సిన అవసరం ఏమిటి అనిపిస్తుంది. దానికి అర్థం చేసుకోవాలంటే ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇది స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో మన శరీరం ఉంటుంది. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో అదే ఆత్మ విద్య, అదే శ్రీ విద్య. సర్వ చైతన్య స్వరూపిణి అయిన జగదంబ మనలో కూడా వ్యాపించి ఉంది కనుకనే ఈ మూడు అవస్థలు అనుభవానికి వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉన్న జీవ చైతన్యానికి పేరు విశ్వడు. విశ్వని రూపంలో ఉన్న ఆ చైతన్యానికి నమస్కారము. విశ్వరూప అనడంలో విశ్వని రూపంలో ఉన్న తల్లి. విశ్వరూప అంటే విశ్వమే రూపమై ఉన్నది అని అర్థము. జాగ్రత్త స్థాభిమాని అయిన జీవ చైతన్యానికి రూపమే విశ్వరూప. అది అర్థం చేసుకొని ముందుకెళ్తాం. తర్వాత జాగరణి. జాగరణి కూడా అదే జాగ్రత్త రూపంలో. స్వపంతి శ్రీ స్వపంచే నమ. తైజసాత్మిక శ్రీ తైజసాత్మికాయే నమ. నిద్రలో మనలో చైతన్య రూపంగా ఉన్న అమ్మవారికి ఆత్మ చైతన్యానికి పేరు తైజసాత్మిక. మనం నిద్రపోయాము, గాఢ నిద్రలో పోయాము, అసలు అవేర్నెస్ లేదు, కానీ గుండె కొట్టుకుంటుంది, రక్త ప్రసరణ జరిగిపోతుంది, బ్రెయిన్ పనిచేస్తుంది. అది చేస్తున్నాయనే విషయం కూడా మనకి తెలియదు, కానీ నిద్రపోతాం. ఏది చేయిస్తుంది? అవన్నీ అమ్మవారే చేయిస్తుంది. ఏ చైతన్యం అది అంటే నిద్రలో మనలో చైతన్య రూపంగా ఉన్న అమ్మవారికి పేరు తైజసాత్మిక. స్వప్నము అంటే కళలకు అంటున్న స్థితి. స్వప్నంలో అనుభవించేదంతా వెలుగు. ఏ వెలుగు వల్ల చూస్తామో ఆ చైతన్యమే తైజసాత్మిక. నల్లగోడ మీద కాంతి నల్లగా ఉంది, కానీ నల్లదనం గోడదే, కాంతిది కాదు. ఇలా మెలకు దశలో ఉన్న చైతన్యం జాగరణి. స్వప్నావస్థలో తైజసాత్మిక. తర్వాత సుప్త శ్రీ సుప్తాయే నమః. ప్రాజ్ఞాత్మిక శ్రీ ప్రాజ్ఞాత్మికాయే నమః. గాఢ నిద్రకి పేరు సుషుప్తి. అందుకనే మీరు గాఢ నిద్ర ప్రాక్టీస్ చేయాలి. గాఢ నిద్ర ప్రాక్టీస్ చేస్తేనే యోగ నిద్ర తెలుస్తుంది. లాస్ట్ టైం ఒక క్వశ్చన్ కూడా ఇచ్చారు, అందరూ యోగ నిద్ర అంటారు ఏంటంటే మీరు గాఢ నిద్ర అంటున్నారు. ముందు అసలు గాఢ నిద్ర తెలిస్తేనే యోగ నిద్ర తెలుస్తుంది. గాఢ నిద్ర అంటే ఏంటి? అసలు కంటిన్యూస్ గా మనం వితౌట్ అవేర్నెస్, బాగా అలసిపోతే వితౌట్ అవేర్నెస్ మనం నిద్రపోవటం. ఆ నిద్రపోవటం అలవాటు అయిన తర్వాత, గాఢ నిద్ర అలవాటు అయిపోయిన తర్వాత, ఆ గాఢ నిద్రలో ఎప్పుడైతే మనం యోగము ద్వారా, జపము ద్వారా, ధ్యానం ద్వారా మనము ఆ గాఢ నిద్రలో అవేర్నెస్ గా ఉండాలని కోరుకుంటామో అప్పుడు వచ్చేది యోగ నిద్ర. అప్పుడు అది ఎప్పుడు అలవాటు అవుతుంది అంటే మనము మనం బాగా అలసిపోయినప్పుడు మనకు ఖచ్చితంగా 5-6 అవర్స్ పడుకోవాలనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు 1 or 2 అవర్స్ లో ఆ అలసట తీర్చుకొని మళ్ళీ యాక్టివ్ గా పని చేయగలుగుతున్నారో దాన్ని యోగ నిద్ర అన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్. కానీ యోగ నిద్రలో ఏం జరగాలి? మీ యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పనిచేస్తున్నాయి అనే భావన మీకు తెలుసుకొని, సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళడం మీకు తెలిసి, ఆ సూక్ష్మ శరీరం ఎక్కడికి వెళ్తుందో అవి తెలుసుకొని ఆ నాలెడ్జ్ తీసుకొచ్చి మన బ్రెయిన్ కి చెప్తే అది నిజమైన యోగ నిద్ర. వాడేదో మ్యూజిక్ వాయిస్తుంటాడు, మనం పెట్టుకుంటాం, ఇదే యోగ నిద్ర అంటాడు, నిజమైన గాఢ నిద్రపోతాం. చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది. ఆ మ్యూజిక్ గురకొస్తుంటుంది. కావాలంటే చూసుకోండి, మీరు యోగ నిద్ర ఎక్కడైనా మీరు ప్లే చేస్తే యూ విల్ డెఫినెట్లీ స్లీప్ వెల్. అదే యోగ నిద్ర అనుకుంటాం. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే whenever you are sleeping, you should be aware of the fact that you are sleeping. ఆ అవేర్నెస్ లో ఉన్నప్పుడు స్వప్నాలు వస్తాయి, డ్రీమ్స్ వస్తాయి. ఆ డ్రీమ్స్ లో కూడా అవేర్నెస్ రావాలి. దిస్ ఈజ్ ఎ డ్రీమ్. నేను డ్రీమ్ కంటున్నాను, నేను యాక్చువల్ గా నిద్రపోతున్నాను, నేను డ్రీమ్ కంటున్నాను, ఈ డ్రీమ్ లో ఉన్నాను. నేను ఈ డ్రీమ్ లో నేను ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఒకే సెకండ్ లో 15 కార్లు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకే సెకండ్ లో నేను ప్రపంచం అంతా చుట్టి రావచ్చు అనే అనే అవేర్నెస్ ఎప్పుడైతే మీకు డ్రీమ్ లో కలుగుతుందో అప్పుడు అది యోగ నిద్ర అని అర్థం చేసుకోండి టెక్నికల్ గా. ఓకేనా? అంటే ఆ యోగ నిద్ర ఇలా చేయాలి అని చెప్తారు, కానీ టెక్నికల్ గా ఎవరు చెప్పరు. కాబట్టి ఇక్కడ వీరేం చెప్తున్నారు చూద్దాం. గాఢ నిద్రకి పేరు సుషుప్తి. మనలో సుషుప్తిలో కూడా చైతన్యం ఉంది. కాబట్టి నిద్ర లేచిన తర్వాత హాయిగా పడుకున్నానని చెప్తాం. నిద్రలో కూడా చైతన్యం ఉంటుంది, కానీ మనస్సు పనిచేయదు. జాగ్రత్త అవస్థలో శరీరము మనస్సు రెండు పనిచేస్తాయి.
స్వప్నావస్థలో మనస్సు మాత్రమే పనిచేస్తుంది. సుషుప్తావస్థలో మనస్సు కూడా పనిచేయదు. సో యోగ నిద్రలో ఏం జరగాలి? మనస్సు కూడా పనిచేయకూడదు, ప్రాణం పనిచేస్తుంది. ప్రాణం ఎప్పుడు పనిచేస్తున్నాడు? మీరు ఇంత గాఢ నిద్ర పోయినా, సుషుప్తావస్థలో పోయినా బాడీలో అదేంటి హార్ట్ బీట్ నడుస్తూనే ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది, ఇదంతా జరుగుతూ ఉంటుంది. కానీ యోగులు సుషుప్తావస్థలో, సమాధిలో, తురియ అవస్థలో వెళ్ళిపోయి గుండెని ఆపేస్తారు, శరీరాన్ని ఆపేస్తారు, ప్రాణాన్ని ఆ కుంభిస్తారు అనమాట. కుంభం చేసి అక్కడే ఉంచేస్తారు, సహస్రారంలో ఉంచేస్తారు. అప్పుడు గుండె చప్పుడు ఆగిపోతుంది, రక్త ప్రసరణ ఆగిపోతుంది. చూసే వాళ్ళకి ఖచ్చితంగా హీఈస్ క్లినికల్లీ డెడ్ అంటారు. మళ్ళీ కానీ వాళ్ళలో చైతన్యత్వం మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. దే విల్ బి అవేర్ దట్ ఐఎమ్ ఇన్ ది స్టేట్. మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ వాటిని యాక్టివ్ చేస్తారు, మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది. అది అది యోగంలో ఉండే అత్యద్భుతమైన ప్రక్రియ. అది అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు కానీ ప్రాణం గుర్తు తెచ్చుకొని చెప్పే మనస్సు కాదు, బుద్ధి కాదు. మాండుక్యంలో మాండుక్యోపనిషత్తులో సుషుప్తి గురించి చాలా విస్తారంగా చెప్తారు. సుషుప్తిని బాగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. సుషుప్తిలో ఏదో ఒక హాయి ఉంది. సృష్టిలో ఎవరైనా పనులు చేస్తూ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నా నిద్ర లేకపోతే కాసేపు పడుకొని వచ్చేస్తాను అంటారు. మనం సుఖం అనుకునే ప్రపంచం అంతా బయటే ఉన్నట్లయితే కాసేపు పడుకొని వస్తాను అని ఎందుకు అనుకుంటాము? అలాగే మనం శక్తిని పుంజుకొని మళ్ళీ లేస్తున్నాం. అన్ని శక్తులను ఇవ్వగల మహాశక్తి ఇక్కడ ఉంది. కేవలం సుషుప్తావస్థలోనే జీవుడు పరమాత్మతో కలుస్తాడు. మనం మెలకువలో ఉన్నప్పుడు మనలో ఉన్న చైతన్యాన్ని జాగ్రత్త అవస్థలో కలిపాం. స్వప్నావస్థలో మన చైతన్యం మరొక లోకంలో ఉంటుంది. ఇలా మనం చూస్తే మనలో ఉన్న చైతన్యం శరీరానిదా, మనసుదా ఆలోచించాలి. ఇది మనము ప్రాక్టికల్ గా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. తర్వాత శ్రీ తుర్యాయ నమః, సర్వావస్థ వివర్జిత, శ్రీ సర్వావస్థ వివర్జితాయ నమః. స్వప్నావస్థ వరకు మనస్సుది, కానీ సుషుప్తిలోకి వెళ్తే అది కాదు. మరి దేనిది అనేది సుషుప్తిలో తెలుసుకోలేం. దానికి మరొక అవస్థ ఉంది, అది అంత తేలిగ్గా రాదు. దాని పేరు తురియ. ఇది మూడు అవస్థల్లోనూ వాటికి అతీతంగా ఉంటుంది. ఆవిడని కరెక్ట్ గా నిర్గుణ బ్రహ్మ స్వరూపం తెలుసుకోవాలంటే తురియ స్థితికి వెళ్ళాలి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి అని భగవద్గీతలో చెప్తారు. ఆత్మతత్వాన్ని పట్టుకోవాలి. ఆ స్థితి పేరే తురియం. తురియం అంటే నాలుగవది అని అర్థం. జాగ్రత్తగా జాగ్రత్త స్థితి కాదు, స్వప్న స్థితి కాదు, సుషుప్తి స్థితి కాదు. తురియ అవస్థలో చైతన్యానికి పేరేం లేదు. జాగ్రత్త అవస్థలో జాగరణితో కలిపాము కనుక విశ్వ అంటే సమస్తం కలిపి దర్శిస్తున్నాం కనుక విశ్వడు అంటున్నాం. లోపల ఆత్మతో మొత్తం కాంతిని చూడగలుగుతున్నాం కనుక తైజస్సుడు అంటున్నాం. సుషుప్తిలో ప్రజ్ఞారూపం మాత్రమే ఉంది కాబట్టి ప్రాజ్ఞుడు అని అంటున్నారు. సమాధిలో యోగులు మాత్రమే తురీయం పొందగలరు. బ్రహ్మజ్ఞులకి మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఎక్కడ జ్యోతి ఉందో, ఎక్కడ కాంతి ఉందో తెలిసి పట్టుకోవడం తురీయం. అప్పుడు ఈ వెలుగే ప్రపంచం అంతా ఉందని తెలుస్తూ ఉంటుంది మనకి. ఏ అవస్థలు లేనిది స్థితి తురియం. ఓంకారంలో అకార ఉకార మకారాలు మూడు అవస్థలు తెలియజేస్తాయి. ఆ పైన ఉన్నది అర్ధమాత్ర. అందుకనే ఆ ఉ అంటాం. ఓంకారం వేరు. ఓ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థ తురియ స్థితి అర్థం చేసుకోవాలంటే ఒక పద్ధతి ఏం చెప్తారంటే ఆ ఆ మళ్ళీ ప్రతిదానికి మధ్యలో గ్యాప్ రావాలి. ఆ ఆ ఇలాగా మనము ఈ ఆవు మాల గనక మనం ప్రాక్టీస్ రోజుకి
ఒక 3 సార్లు, తర్వాత 6 సార్లు, 9 సార్లు, అలా 21 సార్లు ఇలా కనుక ప్రాక్టీస్ చేసుకోగలిగితే మనకి ఆ తుయ్య అవస్థ విషయం తెలుస్తాయి. అలా కాదండి, అలా కాదు. ఆ ఊ, మ. ప్రాక్టీస్ చేసుకోవాలి అది. ఆ ఆ ఆ ఎక్కువగా దీర్ఘం తీయండి. ఆ గ్యాప్. ఓ తర్వాత మ. ఆ అన్నప్పుడు 2 పెదాలు ఓపెన్ చేస్తాము. ఆ ఒక స్టేజ్ లో ఆపుతాం. తర్వాత ఊ అన్నప్పుడు మనం పెదాలు ఒక రకంగా మారుస్తాం. ఆ తర్వాత అన్నప్పుడు ఖచ్చితంగా 2 పెదాలు కలుస్తాయి. అది ఎంత వైబ్రేటరీగా ఉండాలి అంటే మ్మ్ అన్నప్పుడు మన ఆ వైబ్రేషన్స్ మన బాడీకి తెలియాలి. అంత వైబ్రేటరీగా ఉండాలి. కాబట్టి అది మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఈ స్థితి తెలుస్తుంది. కానీ వీటన్నిటిని కలిపే ఓంకారం అంటున్నాం. ఓంకారమే బ్రహ్మము అంటున్నాం. అలాగా సర్వమున్ అతని దివ్య కళామయమంచు విష్ణు నందు ఉల్లము చేర్చి అని ప్రహ్లాదుడు చెప్తాడు. కాబట్టి అంతా విష్ణు విష్ణువే అన్నట్టుగా చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడా ప్రహ్లాదుడు కూడా అలాంటి జ్ఞానియే. ఆయన కూడా ఈ ఆవు మాల గురించి తెలుసు కాబట్టే ఆయన అన్ని చోట్ల విష్ణువును చూడగలిగాడు. ఆ స్థితికి వెళ్ళిన వారికి అదే కనపడుతుంది. త్వయి మయి చాన్యత్రకే విష్ణువు అన్నాడు. 5 గదుల్లో ఒకే వెలుగు, కానీ గదికో వెలుగు కాదని తెలుసుకున్నాడు. 5 గదులు ఏంటి? 5 కోశాలు. అన్నిట్లో ఒకటే వెలుగు. అమ్మవారి చైతన్యాన్ని చెప్పేటప్పుడు విశ్వరూప, తైజస, ప్రాజ్ఞ, విరాట్ గా అంటే సమిష్టిగా చెప్పినప్పుడు అమ్మవారి చైతన్యానికి వైశ్వానరుడు, హిరణ్య గర్భుడు, ఈశ్వరుడు అని వ్యవహారం. ప్రపంచ పరంగా సృష్టి స్థితి లయల గురించి చెప్పేటప్పుడు లయ అనేది సుషుప్తి అవస్థ లాంటిది అన్నారు. సుషుప్తిలో ఎలాగైతే మన జ్ఞాపకాలు, కర్మవాసనలు అన్ని లీనమై మళ్ళీ నిద్ర నుండి లేవగానే బయటికి వచ్చాయో, అదే విధంగా ప్రళయావస్థలో పరమాత్మ యందు లీనమై మళ్ళీ బయటికి వస్తాయి. రాత్రి నిద్రపోయేటప్పుడు నేనేంటంటే నేను ఈ రోజు నేను బ్యాంకు చేశాను, నేను కిషోర్ని అని నిద్రపోతాను. నిద్రలో నేను ఉండను. మళ్ళీ నిద్ర లేచిన తర్వాత నేను కిషోర్ని, ఈరోజు బ్యాంకుకి వెళ్ళాలి అని మళ్ళీ నాకు ధ్యాస వచ్చే వరకు నేను జీరో అన్నమాట. అది అవస్థ. అదొక అవస్థ. ఇదంతా విచారణ. ఇలా విచారణ చేసుకోవాలి. ఉపనిషత్తులు బాగా చదివాక ఇప్పుడు మాండుకు ఆ ఓంకారం గురించి కరెక్ట్ గా తెలుసుకోవాలంటే మాండుక్య ఉపనిషత్తు మీద కమెంటరీ చదవాలి. ఆ రామకృష్ణ పరమహంస వాళ్ళది, ఈ రామకృష్ణ మఠం వాళ్ళది మాండుక్య ఉపనిషత్తు మీద చిన్న పుస్తకాలు ఉంటాయి. ఆ ఉపనిషత్తుల మీద అది ఎప్పుడైనా ఎక్కడైనా దొరికితే మీరు చదవండి. చాలా బాగుంటుంది. మెలకుగా ఉన్నప్పుడు మనలో ఆ తల్లే ఉంది, స్వప్నావస్థలో కూడా ఆవిడే ఉంది. తురియ అందుకనే శంకర్లు సౌందర్యాలహరిలో తురియా కావిత్వం దురధిగ మనిసీమ మహిమ మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారట సౌందర్యలహరిలో. ఈ 3 అవస్థలు మనకి స్థూల సూక్ష్మ కారణ శరీరాల వల్ల వస్తున్నాయి. స్థూల సూక్ష్మ కారణ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఇవన్నీ 3. వీటిని మనము త్రిపుర అంటాం. ఈ మూడింటికి అతీతంగా ఉండేది మహా. కాబట్టి ఆవిడ మహా త్రిపుర సుందరి అని మనం అర్థం చేసుకొని సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవింద రూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధాన కరైశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్య పరాయణ. మనకి ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఐదుగురు బ్రహ్మల యొక్క పేర్లు వచ్చినాయి. ఆ 5గురు బ్రహ్మల యొక్క యాక్షన్స్ కూడా వచ్చేసినాయి. అది మనం అర్థం చేసుకుంటాము. ఇక్కడ వరకు ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. 5 minutes ఉంది కదా. సృష్టికర్త్రి శ్రీ సృష్టికర్త్రై నమః, బ్రహ్మరూప శ్రీ బ్రహ్మరూపాయ నమః. సరే, ప్రపంచంలో అమ్మవారు 5 పనులు చేస్తుంటారని చెప్తున్నాం కదా. ఆ పనులు చేస్తున్నప్పుడు అమ్మవారు ఎలా ఉన్నారో చూపిస్తారు. మొదటిది కృత్యము, రెండవది ఆ కృత్యం చేస్తున్న దేవత పేరు, అనంతమైన సృష్టి చేస్తున్నది ఆ బ్రహ్మశక్తే, ఆ సృష్టి అంతా ఆ శక్తి విలసనమే.
త్రిగుణాల్లో రజోగుణ ప్రధానంగా ఉన్న పరమేశ్వరుడు అనగా బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉంటాడు. ఇవన్నీ మనకి తెలిసినవే. ఈ సృష్టి అనంతము. ఇందులో ఏకగుణ, ద్విగుణ, త్రిగుణ అనే మాయ రకాల సృష్టిలు గురించి శాస్త్రాలు వర్ణిస్తుంటాయి. కాబట్టి ఈ సృష్టిని ఎలా చేస్తున్నాననేది బ్రహ్మరూప. అందుకని సృష్టి కర్త్రీ నమః అనేది మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ పంచకృత్యాల్లో మొదటిదైనది సృష్టి. ఆ తర్వాత కృత్యము సృష్టి స్థితిని తెలియజేస్తుంది. స్థితి అంటే రక్షణ. సృష్టింపబడిన జగత్తు ఒక స్థితిలో ఉండి రక్షింపబడుతూ వృద్ధి చెందుతూ ఉంటే దాన్ని స్థితి అంటాం. ఆ స్థితి కారణైన అమ్మవారు కనుక గోప్త్రి. గోప్త్రి అంటే శ్రీ గోప్త్రై నమః. గోవింద రూపిణి శ్రీ గోవింద రూపిణ్యే నమః. గోపనము అంటే రక్షణ. గోపి గోప్త్రి అంటే రక్షణ. గోప్త్రి అంటే రక్షణ స్వరూపిణి, స్థితి కారణి. ఈ స్థితిలో అమ్మవారు గోవింద రూపంలో ఉంటారట. సో గోవిందుడు అనే పదము కృష్ణుడు రాకముందే వెంకటేశ్వర స్వామి రాకముందే ఉన్నది. అసలు గోవింద అనే పదానికి అర్థం ఏదో చెప్తున్నారు. గోపాలకుడన్నా రక్షకుడన్నా, గోపాలకుడన్నా రక్షకుడన్నా అనే అర్థము. ప్రపంచాన్ని రక్షించే స్థితికారుడైన ఉన్న గోవిందుడు, స్థితికారిణి అయిన గోప్త్రి, అమ్మవారు గోవింద రూపిణి. సో రక్షించేవాడు గోవిందుడు. రక్షించేవాడు గోవిందుడైతే ఆ ఆయనకి చైతన్య రూపంలో సపోర్ట్ ఇచ్చేది ఎవరు? గోవింద రూపిణి. తర్వాత సంహారిణి శ్రీ సంహారిణి నమ. రుద్రరూప శ్రీ రుద్రరూపాయ నమ. సంహార సమయంలో అమ్మవారు రుద్రరూప. సంహారం అంటే చక్కగా కూర్చుట అని అర్థం. సమ్యక్ హారం సంహారం, ఆహారం విహారం సంహారం. ప్రపంచం అంతా ఉపశమించిన మొత్తము లేకుండా పోదు. ఇది వరకటి మన కర్మలు వాసనలు అవి తర్వాత ఎలా అనుభవించాలనేవి సమకూర్చడం పరమేశ్వరి పని. అది వాళ్ళు చూసుకుంటారు. అమ్మ అలసిపోయానని చెప్పి అమ్మ ఒడిలో పడుకుంటాడు. అలా అలసిపోయిన ప్రపంచం ఈశ్వరుని ఒడిలో శయనిస్తుంది. అదే సంహారిణి రుద్రరూప. ఆ తర్వాత తిరోధానకరి శ్రీ తిరోధానకరి అయిన ఈశ్వరి శ్రీ ఈశ్వరి అయిన. ఇది మనకి చెప్తున్నారు కదా, సృష్టి స్థితి సంహారము రుద్రము తిరోధానము, 5 స్థితులు. అదే మనకి బ్రహ్మ విష్ణు రుద్ర సదాశివ మహేశ్వరి ఈ 5గురు ఉంటారు. 5గురు కోళ్లతో ఆ సింహాసనం ఉంటుంది, దాని మీద అమ్మవారు కూర్చుంటారు. ఈ 5గురు చేసే పనులు ఏంటి? సృష్టి స్థితి లయ సంహారము తిరోధానము. ఈశ్వరి శ్రీ ఈశ్వరి అయిన. తిరోధానకరి అంటే మరుగుపరుచున్నది అని అర్థం. 4గో కృత్యమైన తిరోధానం చేసేటప్పుడు అమ్మవారి పేరు ఈశ్వరి. పుంలింగంలో చెప్పే ఈశ్వరి అంటే సృష్టి అయిపోయిన తర్వాత దాన్ని సృష్టి స్థితి లయం అయిపోతుంది. లయం అయిపోయిన తర్వాత సంహారం అయిపోయిన తర్వాత లయం అయిపోతుంది, మెర్జ్ అయిపోతుంది. తిరోధానము ఆ మెర్జ్ అయినప్పుడు వాటి అవన్నీ ఆ లైబ్రరీని దాచేది అమ్మవారే. మళ్ళీ సృష్టి మొదలవుతుంది. ఇవన్నీ మళ్ళీ క్యారీ చేసుకొని మళ్ళీ వస్తాం. తర్వాత సదాశివ శ్రీ సదాశివాయనమ. అనుగ్రహద శ్రీ అనుగ్రహదాయనమ. పంచకృత్య పరాయణ శ్రీ పంచకృత్య పరాయణయనమ. 5వ కృత్యంగా సదాశివ రూపంలో ఈ అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈ 5 కృత్యాలు చేస్తున్నది అమ్మవారే కనుక పంచకృత్య పరాయణ. లలితా సహస్రనామ స్తోత్రం ఒక విద్య. ఏ నామానికి ఆ నామం మహిమనిచ్చే మంత్రం మాత్రమే కాదు. సృష్టికర్త్రి, స్థితికర్త్రి, సంహారకర్త్రి, తిరోధానకర్త్రి, అనుగ్రహకర్త్రి అమ్మవారే అనే జ్ఞానము తెలుసుకోవటమే మనకి చాలా అవసరము. సృష్టి స్థితి సంహారం తెలిస్తే చాలదు. సృష్టి స్థితి సంహారం తర్వాత తిరోధానము అనుగ్రహము చాలా ఇంపార్టెంట్. అంటే సృష్టి లయం అయిపోయిన తర్వాత తిరోధానము తిరోధానము ఆ తర్వాత అనుగ్రహం అవుతుంది. అనుగ్రహం మళ్ళీ సృష్టి లేవాలంటే అనుగ్రహం ఉండాలి. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే వేదంలో చెప్తూ సూర్య చంద్రమసౌ దాత యథాపూర్వమ కల్పయత్ అంటారట. మళ్ళీ కల్పం ప్రారంభంగానే ఇదివరకు కల్పాల్లో ఉన్న సూర్యుడు చంద్రుడు పంచభూతాలు మళ్ళీ తీసుకొస్తాడు పరమాత్మ. అంటే ఇది వరకటి సృష్టిని అనుసరించి గ్రహించాడు బ్రహ్మదేవుడు. దాన్నే అనుగ్రహము అంటారు. అది 5వ స్థితి. మనం కూడా రాత్రి నిద్రపోయినప్పుడు కొన్ని క్షణాలు నశించిపోయి మళ్ళీ కొత్తవి పుడతాయి. ఇదంతా సైన్స్, ఇదంతా సైన్స్, ప్యూర్ సైన్స్. కొన్ని క్షణాలు కాదు, కొన్ని కణాలు రాత్రి నిద్రపోయేటప్పుడు కొన్ని సెల్స్ పూర్తిగా నశించిపోతాయట. అందుకనే మనకి నిద్ర అనేది ప్రవేశపెట్టారు. మళ్ళీ కొత్తవి పుడతాయట. ఇదంతా సైన్స్ చెప్తుంది మనకి. ఈ కణాలు ఇలాగే ఉంటే జీవితాంతం చిన్నపిల్లల లాగానే ఉంటాం. మార్పు రావాలి కదా. అందుకనే
మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ పొద్దునే లేచేటప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉంటాం. లేచిన తర్వాత ఈ కణాలు ఏవైతే ఇదంతా సైన్స్ చెప్తుంది. ఈ కణాలు ఏవైతే మారుతాయో అప్పుడు మనకి మార్పు వస్తుంది. లేకపోతే ఏముంది, ఇప్పుడు నిద్ర అనేది లేకుండా చేసుకున్నాం అనుకోండి, ప్రతి సెకండ్ అవేర్ గా ఉన్నాము, నిద్ర అవసరం లేదు చెప్పుకొని. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము, ఈ శ్లోకము శ్రీ శ్రీ సదాశివాయ నమ, శ్రీ అనుగ్రహదాయ నమ, శ్రీ పంచకృత్య పరాయణాయ నమ. ఇక్కడ ఉన్నాం మనం. తిరోధానకరి ఇవన్నీ తెలుసుకుంటున్నాము. పంచకృత్య పరాయణ అనేది తెలుసుకుంటున్నాము. ఈ మాయాశక్తి మనల్ని ఆపేస్తుంది. ఇవి మాయను దాటుకొని సూర్యుడిని చంద్రుడిని తెలుసుకొని, సహస్రారం యొక్క విషయాలు తెలుసుకొని మనము నిద్రపోయేటప్పుడు కణాలు నశించిపోయాయి, ఆ విషయం మాట్లాడుకుంటున్నాం. తర్వాత అవన్నీ లైవ్ అయిపోయి మళ్ళీ మళ్ళీ పుడతాయి. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకనే ఆ ఈ నశించిపోయి మళ్ళీ తిరిగి పుడతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని శివుడు శ్మశానవాసి అని అన్నారని ఈ పురాణాలు చెప్తాయి. ఈ పంచకృత్యాలు చేసేవారు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ. ఇవే 4 మంచం కోళ్ళు, 5వది బల్ల. ఈ 5ంటిని మనం ధ్యానం చేసేటప్పుడు పంచకోశమే పంచబ్రహ్మాసనము. ఇది మనం అర్థం చేసుకుని, పార్వతి గురించి కూడా అర్థం చేసుకుని, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి గురించి కూడా మనం అర్థం చేసుకున్నాము. తురియ స్థితి గురించి కూడా అర్థం చేసుకున్నాము. మను విద్య నుంచి పంచకృత్య పరాయణంతో చంద్రమండల విద్యని కంప్లీట్ చేసుకున్నాము. చంద్రమండల విద్య అంటే శ్రీచక్రంలో అమ్మవారిని ఆరాధించాల్సిన విధానము. ఈ త్రికోణాలే అలాగా మనకి చేరుతాయి. అంటే ఆ సహస్రాలలో చంద్రుడు ఉన్నాడు, ఆ సహస్రాలను చేరుకున్నప్పుడు షట్చక్ర ధారణ చేసేటప్పుడు సహస్రాలలో చంద్రుడున్నాడు, చంద్రుడు యాక్టివ్ అవుతున్నాడు. అక్కడి నుంచి ఆయన సోమరసం వదులుతున్నాడు. ఆ సోమరసం మన శరీరంలో అణువణువులో రక్తం ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా ప్రవేశిస్తుంది అని అనుకోవడమే చంద్రమండల విద్య. అదే శ్రీ విద్య. అది అర్థం చేసుకోండి, అదొక ఆస్పెక్ట్. అది కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి బలదా కృప్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఇలాగ మనము సృష్టిని, విశ్వాన్ని పాలిస్తుంది, ఆ విశ్వాన్ని సంహరిస్తుంది. ఆ శక్తితో కలిసినప్పుడే బ్రహ్మ సృష్టి చేస్తున్నారు. ఈ తల్లియే జీవులందరినీ అహం మమ అనే పాశాలతో త్రిపుతోంది. ఈ పాశాలతో త్రిపుతున్నప్పుడు అమ్మవారి పేరు తిరోధానకరి. యోగులు మాత్రమే అహం మమ పట్టించుకోకుండా ఇవన్నీ చేస్తున్న చిచ్చక్తిని ఆశ్రయిస్తారు. మనం కూడా అదే చేసుకోవాలి. ఏదైతే చిచ్చక్తి ఉందో, మనలో చేతనత్వం ఉందో, ఏదైతే అమ్మవారుగా మనలో ఉన్నదో, ఏదైతే మనం అండాండ పిండాండ సమన్వయం ఉన్నామో, ఏ శ్రీ విద్య అయితే మనలో ఉన్నదో, ఏ శ్రీ విద్య అయితే మనలో చంద్రుడి రూపంలో ఉన్నదో, ఏ మన హృదయంలో ఉన్నది అంటున్నారో, కూటస్థంలో ఉందంటున్నారో, ఆ అమ్మవారికి మనం పాదాలు పట్టుకుని, అమ్మ మాకు ఏం తెలియట్లేదు, వీఆర్ మేము ఒరిజినల్ గానే కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాము, పైగా ఈ లలితా సహస్రనామం విషయాలు చెప్తూ కిషోర్ గారు ఇంకా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మమ్మల్ని కన్ఫ్యూజన్ లోంచి బయటకు తీసుకురా తల్లి అని చెప్పి ఒకసారి ఆమెని కాళ్ళు పట్టేసుకొని నమస్కారం చేస్తుంది. నేను కూడా మీతో పాటు, నేను కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను తల్లి, ఒకసారి నమస్కారం చేసుకొని అమ్మవారి యొక్క ఆశ్రయాలు, అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు ఉండాలి. అసలు ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ మనలో విచక్షణ జ్ఞానంలోకి తీసుకెళ్ళాలి. మనలో నిరంతరము ఆ చర్చ జరగాలి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి అనే చర్చ జరగాలి. అదే ధ్యానము, అదే విచక్షణ జ్ఞానము, అదే విజ్ఞానమై కోసం జాగరణ అని గనక మనకి అవేర్నెస్ వస్తే మనకి ఇంకా అమ్మవారు మనతో ఎల్లప్పుడూ ఉన్నట్టే అని అర్థం చేసుకుంటూ శుభకామన. ఈ ప్రపంచంలో చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్ని యుద్ధాలు జరగాలని ఇంకా ప్రేరేపణ జరుగుతూనే ఉంది. ఎన్నో రకాలైన భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. వీటన్నిటిని అమ్మవారు, మాకు మమ్మల్ని గైడెన్స్ చేయడమే కాకుండా ఈ ప్రపంచాన్ని కూడా అనుగ్రహించు తల్లి, వాళ్ళు చేసిన పాపాలని క్షమించు తల్లి, మమ్మల్ని క్షమించు తల్లి, వాళ్ళని అందరినీ ఉద్ధరించు తల్లి, మాకు కొంత శక్తినిచ్చి అందరికీ సేవ చేసే భాగ్యం చేయి తల్లి అని మనము అమ్మవారిని ఆర్తితో హృదయంలోంచి మనం ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాపై పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షస్తు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం శోభరయితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్ పుత్రిణ సంతు పౌత్రిణ నిర్ధనా సదనా సంతు జీవంతు శ్రద్ధాంతం త్వం శ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞా విద్యాం పుష్టిం శ్రియం బలం తేజ ఆయుష్యం ఆరోగ్యం దేహిమే హవివాహన. ఓం శాంతి 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 శాంతి. అసతోమా సద్గమయ తమసమా జ్యోతిర్గమయ ఉచ్చర్మా ముటంగమ శార్దమ్మా పరమతంగమ అవ్యవస్థామ్మా సువ్యవస్థాంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్. నేను ఆ మంత్రం మళ్ళీ నేను టెక్స్ట్ పెడతాను, అది ఒక మాల మంత్ర జపం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్. కీర్తిని ఒక అమ్మాయి ఈ రోజు వచ్చింది. నమస్తే దీప్తి గారు, ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు. షీ నోస్ తెలుగు, షీ కెన్ అండర్స్టాండ్ తెలుగు. తెలుగే. తెలుగేనా? రెగ్యులర్ గా బాంబేలో ఉన్నారా? నమస్తే కీర్తిని, నేను తెలుగు వచ్చు. ఓకే, వెరీ నైస్ అమ్మా. లలితా సహస్రనామం బాగా చదువుకోండి, ఇవి తెలుసుకుంటూ ఉండండి. వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు ట్రావెల్ టువర్డ్స్ ద రియలైజింగ్ ద ట్రూత్. ఒక గ్రూప్ స్వాధ్యాయము, గ్రూప్ గా, ఇండివిజువల్ గా మనం ఏం చేసినా గ్రూప్ గా కూడా చెయ్యాలి అనే ఉద్దేశంతో, సంకల్పంతో చేస్తున్నాం. ఓకే, ప్లీజ్ వెల్కమ్ ఆల్ టైమ్స్. జై గురుదేవ్. తెలియని విషయాలన్నీ చెప్పారు లలితా శాస్త్రంలోని. నమస్కారం అండి కిషోర్ గారు. నమస్కారం. నమస్కారం. మీలో ఉన్న అమ్మవారికి నమస్కారం. తప్పకుండా అమ్మ, నేను మాటలు అస్సలు జాగ్రత్తగా మాట్లాడతాను. నేను ఏ మాత్రం మీరు నమస్కారం పెట్టారనగానే నేను నమస్కారం తీసుకున్నానంటే అమ్మ నాకు వెంటనే ముట్టిగా ఇస్తుంది పైనుంచి, ఏరా అంత పెద్దవాడివి అయిపోయా అప్పుడే అంటుంది. కాబట్టి మీరు నాలో ఉన్న అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు, నేను మీలో ఉన్న అమ్మవారికి నమస్కారం చేస్తున్నాను. ఇది మనం అంటే మాటల్లో ఏదో మాట్లాడుకుంటాం కానీ ప్రాక్టీస్ లో పెట్టడం కష్టమే. జాగ్రత్తగా అలవాటు చేసుకుంటూ